45 దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నాం. కోరహు కుమారులు రచించిన దైవ ధ్యానం, ప్రేమను గూర్చిన గీతం. ఈ కీర్తనలో మనము అనేక సార్లు వినేటట్లుగా 7వ వచనంలో నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించున్నావు, కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్ర కంటే హెచ్చగునట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు అనే మాట మనం చూస్తున్నాం. 45వ కీర్తనలో ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది. నేను రాజును గూర్చి రచించిన దానిని పలికెదను. నా నాలుక త్వరగా వ్రాయువాని కలము వలె ఉన్నది. నరుల కంటే నీవు అతి సుందరుడివై ఉన్నావు. నీ పెదవుల మీద దయారసం పోయబడి ఉన్నది. కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. రాజు యొక్క సౌందర్యం, రాజు యొక్క ప్రత్యేకత, రాజును గూర్చిన సంగతులు ఈ కీర్తనలో వ్రాయబడ్డాయి. ఈ కీర్తన మీరు చదువుతున్నప్పుడు ఇందులో ఒక మాట ఉంది. అదేంటంటే, దేవుడు ఈ రాజును హెచ్చించాడు, లేదా ఈ రాజు హెచ్చించబడిన రాజు అనే మాట మనం చూస్తున్నాం. ఆ హెచ్చింపు దేని ద్వారా వచ్చింది అని అంటే, అభిషేకం ద్వారా వచ్చిన హెచ్చింపు అనే మాట చూస్తున్నాం. అభిషేకం ద్వారా వచ్చిన హెచ్చింపు. ఆ అభిషేకం ఎందుకు వచ్చిందంటే, అతడు దుర్నీతిని ద్వేషించిన వాడు, లేదా భక్తిహీనతను ద్వేషించిన వాడు. మనం ఇందాక ప్రియులు ప్రార్థిస్తున్నట్లుగా ఈ హెచ్చింపు ఎందుకు వచ్చిందంటే, మరణకరమైన పాపాన్ని ద్వేషించిన వాడు ఈ రాజు. అందుకని ఈ రాజు చాలా సౌందర్యంగా ఉన్నాడు అనే మాట మనం చూస్తున్నాం. పదమూడవ వచనం చూడండి. అంతఃపురంలో నుండి రాజకుమార్తె కేవలం మహిమ గలది అని మాట చెప్తున్నాడు. అంతఃపురంలో ఉండు రాజకుమార్తె కేవలం మహిమ గలది. 9వ వచనంలో నీ దయనొందిన స్త్రీలలో రాజుల కుమార్తెలు ఉన్నారు అన్నాడు. కాబట్టి గమనించండి, ఈరోజు యేసుక్రీస్తు ప్రభువుకి అభిమానులు చాలా మంది ఉన్నారు. యేసు ప్రభువుని ప్రేమించేవాళ్ళు, లేకపోతే వెంబడించేవాళ్ళు, యేసు ప్రభువుని ఇష్టపడేవారు చాలా మంది ఉన్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభువు ద్వారా పిలువబడిన వారు, యేసుక్రీస్తు ప్రభువు ద్వారా ఆయన రాణిగా, ఆయన స్త్రీగా, ఆయన శరీరంగా మరి పిలువబడిన వారు ఆ లిస్టులో మనం ఉన్నాం. కాబట్టి మనం ఒక విషయాన్ని ఎప్పుడు మర్చిపోకూడదు. అదేంటంటే, ఆయన దయనొందిన స్త్రీలలో రాజుల కుమార్తెలు ఉన్నారు, కానీ అంతఃపురంలో నుండి రాజకుమార్తె కేవలం మహిమ గలది. ఈ సంగతి మనకు తెలియక మన రాజును మనం చాలా నిర్లక్ష్యం చేసి తండ్రి ఇంటిలోనే ఉండిపోతుంది రాణి, లేకపోతే ఈ రాజు స్త్రీ అన్నమాట. చూడండి, ఆ మాట చెప్తున్నాడు ఇక్కడ ఏమనంటే, వచనం 10వ వచనంలో, కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము, నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువుము అని చెప్తున్నాడు. ఆయన దైనందిన స్త్రీలలో రాజుల కుమార్తెలు ఉన్నారు. అయినా ఆ మహిమ గల స్థానాన్ని కేవలము నువ్వు మాత్రమే పొందుకున్నావు. ఆ మహిమ గల స్థానాన్ని నీకు ఇచ్చాడు కాబట్టి నువ్వు ఆయనను నిర్లక్ష్యం చేయకూడదు అనేది ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఈరోజు
ఎవరు రక్షించబడిన వారు అనే ప్రశ్నకు మనం వర్తమానాన్ని పొందుకుంటున్నాం. రక్షించబడిన వారు ఎవరు? ప్రభువుని నమ్ముకున్న వారు అని వివరం చెప్దామా? రక్షించబడిన వారు ఎవరంటే సువార్తను శ్రద్ధగా విని దేవుని దగ్గరికి వచ్చిన వారని చెప్దామా? కాదు. ఈరోజు రక్షించబడిన వారు ఎవరంటే ఆయన చేత పిలువబడిన వారు అని చెప్పాలి. రాత్రి మనం విన్నట్లుగా 7 ఏండ్ల శ్రమల కాలంలో రక్షణ యొక్క నిర్వచనం ఏంటంటే ఆయనను నమ్మిన వారు అని కాదు, లేకపోతే ఆయనను వెంబడించి వర్తమానం అర్థం చేసుకొని ఒక తీర్మానం చేసుకున్నవారని కాదు, కానీ ఆయన పిలిచిన వారే రక్షించబడిన వారు అనే అర్థాన్ని మనం ఈ ప్రవచన దినాల్లో మనం కలిగి ఉండాలి. అది మనకి ఎప్పుడైతే అర్థమైద్దో, మనము తెలుగులో చెప్తాను మీకు అర్థమైద్ది అంటే ఇంగ్లీష్ పదమే తెలుగులో మనకు బాగా అర్థమైద్ది. మనం బిల్డప్ కొట్టకుండా ఉంటాం అనమాట. అంటే ఏంటంటే ప్రభు పిలిస్తే నేను వచ్చాను అనేది మనకు అర్థం అవ్వాలి. నేను నమ్ముకున్నాను, నేను పశ్చాత్తాపం పొందాను, నేను మారు మనసు పొందాను, నేను వేడుకున్నాను, నేను చాలా బైబిల్ చదివితే గాని ఇవన్నీ ఇక చెల్లవు అనమాట. ఈ రక్షణ సాక్ష్యాలు ఇప్పుడు చెల్లవు. ఆ రక్షణ సాక్ష్యం అయిపోయింది. ఎందుకంటే మీకు ఒక విషయం చెప్తాను. ఎవరు పుట్టడంతో యవనస్తులుగా పుట్టరు. కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా? గలతీ పత్రిక 4వ అధ్యాయంలో అన్న మీ అంబాబు గారు వన్ మైక్ ఆన్ అయిపోతుంది. బాబు గారు శ్యాంబాబు అన్న మీ మైక్ అస్తమాట ఆన్ అయిపోతుంది. లేదా ఎవరైనా ఫోన్ చేయండి శ్యాంబాబు గారు. కొద్దిగా ఒకసారి ఫోన్ చేసి మీ మైక్ ఆన్ అయిపోతుందని చెప్పండి. రైట్, వినండి. ఇక్కడ పుట్టడంతో ఎవరు యవనస్తులుగా పుట్టరు. కానీ మనం గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఏం చదువుతున్నాం? 6వ వచనంలో అంటే మరియు మీరు కుమారులై ఉన్నందున అనే పదం చదువుతున్నాం. కుమారులు అంటే ఎవరు కాదు చెప్తారా? గలతీ పత్రికలో కుమారులు అంటే ఎవరు కాదు? బాలురు కాదు. బాలురు కాదు. వెరీ గుడ్. మన ఇంట్లో బాలురుగా పుట్టి కుమారులు అవుతారు, కానీ ప్రభువుని నమ్మిన వాళ్ళు పుట్టడంతో కుమారులుగా పుడతారు. సేమ్ అలాగే రక్షణ అనగా పిలువబడిన వారు అనే అర్థం ఏంటంటే వారు తర్ఫీదు పొంది సైనికులైన వారు కాదు, వారు రక్షించబడిన రోజే సైనికులు. అదే మనం రాత్రి విన్నాం. 7 ఏండ్ల శ్రమల కాలంలో బైబిల్ క్లాసులు లేకపోతే బైబిల్ కాలేజీలు తర్ఫీదులు ఇవేమి ఉండవు. డైరెక్ట్ గా ఆయన ఎవరిని పిలిచాడో వారందరూ డైరెక్ట్ గా యుద్ధ సన్నద్ధులుగా బయలుదేరి వస్తారు. ఈరోజు ఇన్ని వర్తమానాలు విన్న తర్వాత మనం ఈ సిరీస్ లోకి వచ్చాం. వాళ్ళు డైరెక్ట్ గా ఈ సిరీస్ లోనే రక్షించబడతారు. ఇది మీకు ఆశ్చర్యంగా ఉండొచ్చు కదా. ఆదాము సృష్టించబడినప్పుడు ఏ వయసులో వాడుగా సృష్టించబడి ఉండొచ్చు? మీరేమనుకుంటున్నారు? ఆదాము దేవుడు యవనస్తుడుగాను. మీరు అట్లనే అనుకోండి. ఇంక దాని గురించి ఎక్కువ సాగదీసి ఆలోచించకండి. దేవుడు ఆదాము సృష్టించినప్పుడు యవనస్తుడిగా సృష్టించాడు అని నమ్మండి. ఒకవేళ అది నమ్మకపోయినా ఈ రెండు మాత్రం సత్యం. ఏదంటే యేసు ప్రభువుని నమ్మిన వారు బాలురు కాదు, వారు పుట్టడమే కుమారులుగా పుడుతున్నారు. అలాగే ఈ శ్రమల కాలానికి మనం ముందున్నాం. అంటే సంఘం ఎత్తబడగానే జరిగే సంభవాలకు మనం ముందున్నాం. ఈ దినాలలో మనం రక్షణను ఏమని వివరించాలంటే, రక్షణ అంటే నేను నమ్ముకున్నాను, రక్షణ అంటే నేను పశ్చాత్తాపడ్డాను, రక్షణ అంటే నేను మారు మనసు పొందాను, రక్షణ అంటే నేను ప్రభువుని వెంబడించి తెలుసుకొని ప్రభు దగ్గరికి వచ్చాను అని కాకుండా, రక్షణ అంటే నేను పిలువబడ్డాననే నిర్వచనంలోకి రావాలి. రక్షణ అంటే పిలువబడ్డాను అని తెలియకపోతే 45వ కీర్తనలో మొదట ఎవరి గురించి రాయబడి చెప్పండి? 45వ కీర్తనలో మొదట ఎవరిని గురించి రాయబడింది? ఫాలో అవుతున్న వాళ్ళు చెప్పగలుగుతారు క్లియర్గా ఏం చెప్తున్నాను నేను. మొదటిగా 45వ కీర్తనలో రాజు గురించి ఉంటుందా, రాజు రాణి గురించి సౌందర్యం. ఉంటుందా? రాజు సౌందర్యం. రాణి గురించి ఉంటది. ఎందుకంటే మనం రాజు గురించి వినటానికి ఇష్టంగా ఉండం. రక్షణ సాక్ష్యం అంటే నేను అప్పుడు దొంగతనం చేసేవాడిని, నేను ఇలా చేసేవాడిని దొంగతనం,
అని ఇంకా ప్రభు వచ్చే దినానికి సాక్ష్యం చెప్పమంటే ఇంకా సాగదీసి చెప్తారు. కానీ ఇప్పుడు మన సాక్ష్యం చాలా క్లుప్తంగా ఏమని ఉండాలంటే, ప్రభు నన్ను పిలుచుకున్నాడు. ఈ ఏర్పాట్లో కూడా ప్రభువే పిలుచుకున్నాడు. హెబ్రీ 3:1 అది. గలతీ 1:6 రక్షణ పిలుపు. హెబ్రీ 3:1 విశ్వాస సంబంధమైన ఏర్పాటులోనికి పిలుపు. కాబట్టి ఇక్కడ ఉన్న మీ అందరు ప్రభుకి స్తోత్రం చెప్పండి. ఇక్కడ మీరు కష్టపడి రాలేదు, ఇక్కడికి ప్రభు మిమ్మల్ని పిలిచాడు. ఎంతమంది నమ్ముతున్నారు? దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక్కడికి ప్రభు మిమ్మల్ని పిలిచాడు. హెబ్రీ 3:1. ఒకవేళ మీరే వచ్చుంటే మీరు అస్తమాటు మీ స్వజనం దగ్గరికి వెళ్ళిపోతారు, మీ తండ్రి ఇంటికి వెళ్ళిపోతారు. చూడండి, ఆడవాళ్ళు అస్తమాటు పుట్టింటికి వెళ్ళిపోతారంటారు. ఏం డేవిడ్ రాజు అన్న, నీకు ఆ బాధ లేదా? పుట్టింటికి వెళ్ళొచ్చు, కానీ పుట్టింటికి ఎందుకు ఈమె ఇష్టపడుతుందో తెలిసే ఇక్కడ. ఏం పుట్టింటికి వెళ్ళిపోవడానికి గల కారణం ఏంటంటే, ఈమెకు అర్థం కాని సంగతి ఏంటంటే, ఈమె కాదు ప్రభు దగ్గరికి వచ్చింది, ఆయన ఈమెను ఆకర్షించాడు. ఎందుకంటే ఆయన సౌందర్యవంతుడు, ఆయన నరులలో అతి సుందరుడు. అందుకని ఆయనను బట్టి ఈమె ఆకర్షించబడింది. కాబట్టి ఆయన దైనందిన స్త్రీలలో రాజకుమార్తెలు ఉన్నారు, కానీ అంతఃపురంలో రాజకుమార్తె కేవలం మహిమగా ఉంది. అర్థమైందా? రేవంత్కి, శామ్యుయల్ పీటర్కి, ఆశిష్కి, వీళ్ళందరూ వరుసగా ఉన్నారు నా లైన్లో. ఎవరెళ్ళు నెక్స్ట్ బ్యాటింగ్ దిగేవాళ్ళు అనమాట, పెళ్ళి అవ్వాల్సిన వాళ్ళు. మీరు చూడండి, క్రికెట్లో ముందు బ్యాటింగ్ ఆడుతున్నప్పుడు నెక్స్ట్ 3 ప్లేయర్స్ ఫోటోలు వేస్తారు. అలా వచ్చారు వీళ్ళు ముగ్గురు: శామ్యుయల్ పీటర్, రేవంత్, ఆశిష్. కాబట్టి ఇప్పుడు ఇక్కడ రాజు గురించి ఉంది, రాణి గురించి లేదు. ఫస్ట్ రాజే. కాబట్టి మన రాజు, మన ప్రభు, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క సౌందర్యాన్ని గురించి మనం ఆలోచన చేస్తున్నాం. కారణం ఏంటంటే, ఆ ఆయన దైనందిన స్త్రీలో రాజుల కుమార్తెలు ఉన్నారు, కానీ అంతఃపురంలో రాజకుమార్తె కేవలం మహిమగా. ఎలా వచ్చింది అంతఃపురంలోనికి? పరమగీతం చదవండి ఒకసారి, మొదటి అధ్యాయం. పరమగీతం మొదటి అధ్యాయంలో 4వ వచనం, నన్ను ఆకర్షించుము. అంతే. చెప్పండి, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి. పరమగీతం అంటే ఏంటి? నన్ను ఆకర్షించుము. నన్ను ఆయన ఆకర్షించాడు. తర్వాత ఇక్కడ ఏముంది? 3వ లైన్, రాజు తన అంతఃపురంలోనికి నన్ను చేర్చుకొనెను. కాబట్టి అంతఃపురంలోనికి వచ్చిన స్త్రీ మహిమ కలిగింది. అది ఆమెకు అర్థమైతే స్వజనమును తండ్రి ఇంటిని మరిచి, ఈ రాజు నీ ప్రభు, అతనికి నమస్కారం చేయము అనే ఆలోచన ఆమెను కలిగి ఉంటుంది. ఈరోజు చాలా మంది యేసు ప్రభు నిర్లక్ష్యం చేసేస్తున్నారు. బైబిల్ స్టడీస్కి రావట్లేదు, లైవ్లో వర్తమానాలు వినట్లేదు, ధ్యానం చేయట్లేదు వాక్యాన్ని, ప్రార్థన పూర్వకంగా కూర్చొని వాక్యం వినలేకపోతున్నారు. ఎందుకో తెలుసా? వాడు రక్షణ సాక్ష్యాన్ని ఇంకా మేము వచ్చామో, ఈ ఏర్పాటులోనికి మేము వచ్చాము అనుకుంటున్నారు. మీరు రాలేదు. అది కొట్టేయండి, ఆ సాక్ష్యాలు కొట్టేయండి. ప్రభు నిన్ను పిలిచాడు అర్థమైతే నువ్వు ప్రతిదినం ఆయనను ధ్యానం చేస్తావు. ఎందుకంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, నా నాలుక త్వరగా వ్రాయువాని కలము వలె ఉన్నది అంటే అర్థం ఏంటి? నా నాలుక త్వరగా రాయువాని కలము వలె ఉన్నది అంటే అర్థం ఏంటి అంటే, అసలు ఆయన గురించి రాయటానికి తలంపులు వచ్చేస్తున్నాయి. నేను నాకు తొందరగా హృదయంలో నుంచి అనేక సంగతులు వస్తున్నాయి. ఏ సంగతులు అన్నాడు? వాటిని దివ్యమైన సంగతులు అన్నాడు, లేదా దివ్యమైన సంగతి. అర్థమవుతుందా? మీకు దివ్యమైన సంగతి వస్తుందా హృదయంలోంచి? రాత్రి దేవుని సేవకులు ప్రార్థన చేస్తూ చెప్తున్నారు అనమాట, అక్కడికక్కడే తిప్పుతున్నారంట చాలా మంది. అక్కడికక్కడే తిప్పుతున్నారా? దివ్యమైన సంగతి ఏమైనా ఉందా మీ దగ్గర? దివ్యమైన సంగతి కావాలి, దానిని గూర్చి రచించడానికి నాలుక త్వరపడాలి. నా నాలుక కలము వలె ఉన్నది, దివ్యమైన సంగతి నాకు కలుగుతుంది. అది హృదయంలో కలుగుతుంది, దాన్ని నేను చెప్పాలి, దాన్ని నేను వ్రాయాలి అని ఆశపడుతున్నాడు. ఎప్పుడు వస్తుంది దివ్యమైన సంగతి? ఎప్పుడు త్వరపడుతుంది మన నాలుక కలము వలె?
సో అర్థం అవ్వాలి, మన రక్షణ సాక్ష్యం ఇప్పుడు ఎలా చెప్పాలో మనకు అర్థం అవ్వాలి. ఎందుకంటే అనేక మంది ఉన్నారు, కానీ అంతమందిలో పిలువబడిన వాడు నువ్వే కదా. యేసు ప్రభుని అభిమానించే వాళ్ళకి రక్షణ పొందే వాళ్ళకి తేడా లేదా? ఒకవేళ మీరు రక్షణ సాక్ష్యాన్ని ఇలా చెప్పారనుకోండి, నేను పశ్చాత్తాపడ్డానని, మరి యేసు ప్రభుని చిన్నప్పటి నుంచి అభిమానించే కుటుంబంలో పెరిగిన వాళ్ళు తప్పు చేసినప్పుడు వాళ్ళు కూడా పశ్చాత్తాపడతారు. ఏమని? నేను ఇంకోసారి తప్పు చేయను నాయనా అంటారు. అది రక్షణ పొందటం అవుతుందా? అది అవ్వదు. అందుకని ఇప్పుడు మన సాక్ష్యాన్ని మార్చి చెప్పాలి. ఈ దినాల్లో, ప్రవచన దినాల్లో, కడవరి దినాల్లో, ప్రభు వస్తున్న దినాల్లో, ఇశ్రాయేలు రక్షణ సమీపంగా ఉన్న దినాల్లో, ఇశ్రాయేలు సమకూర్పు సిద్ధంగా ఉన్న దినాల్లో మనము రక్షణ సాక్ష్యాన్ని చాలా క్లియర్గా ఎలా చెప్పాలంటే, ఆయన నన్ను పిలిచాడు అని చెప్పాలి. అప్పుడే కదా మిగిలిన వారు ఎందుకు అంతఃపురంలోనికి రాలేదు, నువ్వు ఒక్కడవే ఎందుకు అంతఃపురంలోకి వచ్చావు, నువ్వు కరెక్ట్గా చెప్పగలుగుతావు. నువ్వు ఒక్కడవే అంతఃపురంలో ఈ రోజు ఎందుకున్నావు, నీకొక్కడికే ఆ మహిమ ఎందుకు దొరికిందో నువ్వు చెప్పాలంటే, ప్రభు నన్ను పిలిచాడు, ప్రభు నన్ను ఆకర్షించాడు అని చెప్పాలి. ఇప్పుడు చెప్పండి, ప్రభు మనల్ని ఆకర్షించడానికి ఆయన దగ్గర ఆకర్షించే అనుభవం ఉందా లేదా? ఆయన ఎలా ఆకర్షించాడో ఇక్కడ చెప్తూ 2వ వచనంలో ఏం చెప్పాడంటే, నరుల కంటే నీవు అతి సుందరుడు అయి ఉన్నావు, నీ పెదవుల మీద దయారసం పోయబడి ఉన్నది అనే మాట మనం ఇక్కడ చూస్తున్నాం. తర్వాత 3వ వచనంలో ఆయన శూరుడు అనే మాట ఇక్కడ జ్ఞాపకం చేశాడు. ఇంకా కొంచెం ముందుకెళ్తే వచనం 8వ వచనం చూడండి. నీ వస్త్రములెల్లా గోపరస వాసనే, అగరు వాసనే, లవంగి పట్టు వాసనే, దంతముతో కట్టిన నగరులలో తంతివాద్యములు నిన్ను సంతోషపెట్టుచున్నవి. మీరు ఇక్కడ గమనించారా? ఆయన పెదవులు, ఆయన ప్రభావం, ఆయన వస్త్రం, ఆయన సువాసన కదండి, ఇవన్నీ మనకేం చెప్తున్నాయి? ఆయన ఆకర్షించాడు నన్ను. ఆయన ఆయన మన ధ్యానాలు ఇప్పుడు ఆయనగా ఎందుకు లేవు? కొనసాగింపు కొరకు చాలా చోట్ల రక్షణ ఆయన ద్వారా పొంది, ఇప్పుడు కొనసాగింపు ఎక్కడ? సరే, నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను. మీరు క్రీస్తు కూడా లేపబడిన వారైతే మీ కొనసాగింపు ఎక్కడ ఉంది? కొలసి 3:1 పైన ఉంది, అది పైన మన ఇల్లు. పైన పైన ఉంది, అది మన ఇల్లు. కానీ మనం ఇంకా భూమి మీదే ఉన్న అవయవాల్లోనే ఉంటున్నాం. భూమి ఇప్పుడు మన ఇల్లు కాదు. మన ఇల్లు ఏది? పరలోకం. మన పురుషుడు ఎక్కడున్నాడు? అక్కడ. మరి నువ్వు ఇంకా ఎందుకు స్వజనాన్ని, తండ్రి ఇంటిని మరవట్లేదు? ఇంకా నువ్వు ఎందుకు భూమి మీదే ఉంటున్నావు? కారణం ఏంటంటే, నేను వచ్చాను అనుకుంటున్నావు. నువ్వు రాలేదు, నువ్వు ఆకర్షించబడ్డావు. నేను లోపలికి వచ్చి కూర్చున్నానని నువ్వు అనుకుంటున్నావు. నువ్వు లోపలికి వచ్చి కూర్చోలేదు, ఆయన నిన్ను పిలిచాడు. ఎస్తేర్ ఏం చెప్పిందండి? రాణి ఎస్తేర్ ఏం చెప్పింది మొర్దెకైతో? రాజుకు తిరుగులేదు అని లోపలికి చెప్పింది. నా అంతటి నేను వెళ్ళటానికి ఉంటే నేను ఎప్పుడైనా వెళ్తాను, కానీ లోపలికి నా అంతటి నేను వెళ్ళటానికి లేదు, ఆయన నన్ను పిలవాలి, అప్పుడే నేను వెళ్తాను. అంతేనా? అలాగే చెప్పిందే లేదా? ఆయన ఎప్పుడు పిలుస్తాడో తెలియదు. ఇప్పుడు దాకా ఏం చెప్పింది? చాలా కాలం నుంచి నాకు పిలుపు లేదని చెప్పింది. సో ఈ ఉదయం మీకు అర్థమవును గాక. మీకు అర్థమైతే మీరు ఆయన నిర్లక్ష్యం చేయరు. చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు చాలా మంది. నాకు తెలుసు. ఎందుకు తెలుసు అంటే, కొంతమందికి వారి ధ్యానాలు, వారి వర్తమానాలు, వారి మాటలు, వారి ఆలోచనలు గమనించినట్లయితే వాళ్ళు ప్రజెంట్ రేమాలో లేరు, ప్రజెంట్ రెవల్యూషన్ లో లేరు అని అనిపిస్తుంది. ఇంకా అసలు పొరపాటు పాపం, బుద్ధిపూర్వకమైన పాపం, మరణకరమైన పాపం ఇవి అర్థం కాని ధ్యానాల్లో ఉంటే మాత్రం మీరు నిర్లక్ష్యంగా ఉన్నారనేది నేను చెప్పాలని ఆశపడుతున్నాను. ఎందుకు నిర్లక్ష్యంగా ఉన్నారో నాకు తెలియదు, కానీ నిర్లక్ష్యం వద్దండి. కారణం ఏంటంటే, దైవ గ్రంథంలో మనం చదువుతున్నప్పుడు ఒక వాక్యాన్ని మీకు చూపిస్తాను చూడండి. ఒకసారి పరమగీతం 3వ అధ్యాయం 1వ వచనం చదవండి. ప్రతి దానికి సమయం కలదు, ఆకాశం క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయం కలదు. ప్రసంగి, ఒరే నా ప్రసంగి, పరమగీతంకి రా. రాత్రి వేళ నువ్వు పరుండి సూర్యుని ఉండి కింద ఉన్నావా, అంతఃపురంలో ఉన్నావురా? రాత్రి వేళ పరుండి ఉండి నేను నా ప్రాణప్రియుని వెతికినను అతడు నాకు కనబడక
అన్నాడు సూర్యుని కింద నుంచి ఇంకా రాలేదా అంతఃపురంలోకి? ఆ, లేడా? నేను వచ్చి- నేను ఆ, వచ్చుటని దా వచ్చాదు. రా- చదువు. రాత్రి రాత్రి వేళ పరుండి ఉండి నేను నా ప్రాణప్రియుని వెతికి తిని వెతికినను అతడు కనబడకి ఉండెను. చదువు సార్, చదవండి సార్, నెక్స్ట్ చదవండి సార్. నేను ఇప్పుడే లేచెదను, పట్టణము వెంబడి పోయి వెతుకుదును, సంత వీధులలోను రాజ్య వీధులలోను తిరుగుదును, నా ప్రాణప్రియుని వెతుకుదును అని నేను అనుకోటిని. నేను వెతికినను అతడు కనబడలేదు. పట్టణమునందు సంచరించి కావలి వారు నాకెదురు పడగా, మీరు నా ప్రాణప్రియుని చూసిద్రా అని నేను అడిగి తిని, నేను వారిని విడిచి కొంచెం దూరం పోగా నా ప్రాణప్రియుడు నాకెదురు పడెను. రైట్. వదిలిపెట్టగా ఆయన ఎందుకు నా పట్ల ఎందుకు అని అంటే మొదటి వచనం చదవండి. పరుండి ఉండి ప్రాణప్రియుడిని వెతికిందంట. జూమ్ మీటింగ్ లో పడుకొని వాక్యం వింటున్న వారులారా, మీతోటే మాట్లాడుతున్నాను. పడుకొని వెతుకుతున్నారా? సోమరులారా, దౌర్భాగ్యులారా, దిక్కుమాలినోళ్ళారా అని ఈ లవోదికే సంఘంలో రాశాడు అనమాట. దౌర్భాగ్యం, సోమరితనం, నిర్లక్ష్యం ఉంది చాలా మందికి. వాక్యం అర్థమైపోయిందిగా. కొంతమంది ఏమో బుక్స్ పట్టుకొని పరిగెత్తుతున్నారు. హృదయంలో దివ్యమైన సంగతి రాగానే వారి యొక్క నాలుక కలం వలె త్వరగా రాయాలని ఆశపడుతుంది అనమాట. కొంతమంది రాసుకుంటున్నారు, శ్రద్ధగా వింటున్నారు. కొంతమందికి గర్వం వచ్చేసింది. ఇప్పటి నుంచి ఇక మన వాక్యం రాయకూడదు, మనం అట్లా వింటే హృదయంలో అలా రాసేసుకుంటాం అనుకుంటున్నారు. సంగతులు మర్చిపోతున్నారు, సత్యం మర్చిపోతున్నారు. అప్పుడులాగా ఆసక్తి పోయింది. ఎందుకు పోయింది? ఎందుకంటే సాక్ష్యం, రక్షణ సాక్ష్యం చెప్పమంటే అలవాటు అయిపోయింది. నేను పశ్చాత్తాపడ్డాను, నేను మారు మనసు పొందాను, నేను పరిగెత్తుకొని వచ్చాను, ఆయన నన్ను ఆకర్షించాడు, ఆయన సౌందర్యవంతుడు, ఆయన శూరుడు, ఆయన ప్రభావం గలవాడు, ఆయనకు వాహనం ఉంది, ఆయన కత్తి ఉంది, ఆయనకు విల్లు ఉంది, ఆయనకు బాణం ఉంది, ఆయన వస్త్రం ఉంది, ఆయనకు సువాసన ఉంది. ఈ మర్చిపోయి నేను వచ్చాను అని అనటం ద్వారా ఈరోజు ప్రభువు నిలబడి ఉంటే ఆయనను మరి సోమరులాగా సరిగ్గా ఆయనను వెతకకుండా నిర్లక్ష్యం చేస్తున్న వారు చాలా మంది ఉన్నారు. మీరు చదివితే చాలా విషయాలు ఉన్నాయి ఈ పరమగీత గ్రంథంలో. సో ఇక్కడ ఆమె పరిగెత్తుకొని వెళ్ళి వెతుకుతుందంట. ఏమనంటే ఆ ఇప్పుడే లేస్తాను అనుకుందంట. అనుకుంటున్నారా? కొంతమంది అంటారన్నమాట, జూమ్ మీటింగ్ ఎందుకు రాలేదంటే, ఏం లేదన్నా 5ంటికి లేచానన్నా, ఇప్పుడే లేద్దామని అట్లా పడుకున్నానన్నా, 8ంటికి వచ్చింది మెలకు అంటారు. నిన్నే సోమరు అంటారు. ఇప్పుడు నాకు ఫోన్ చేశారు ఎవరు, హనోక్ గారు. ఎందుకు ఫోన్ చేశారు? రాత్రి 2 మీటింగ్లు అయింది కదా, ఈయన వచ్చేకి మళ్ళీ ఆన్ చేసి మళ్ళీ నిద్రపోయి ఉంటాడని చేశారు. అందుకని చేసి ఏమంటున్నారు, మళ్ళీ పడుకున్నారండి అని అడుగుతున్నారు. మళ్ళీ పడుకుంటే లేస్తామా అండి? లేవలేం. కాబట్టి సోమరితనం మంచిది కాదు, నిర్లక్ష్యం మంచిది కాదు. ఇదంతా ఎందుకు వచ్చేస్తుంది మనలో అంటే, చాలా మంది ఆయన దైనందిన వాటిలో ఉన్నారు, కానీ నువ్వు మాత్రం అంతఃపురంలో ఉన్నావు, నీకు అర్థం అవట్లే. ఈరోజు ఎంతమంది సత్యం మాకు తెలిసిపోయింది, సత్యంలో ఉన్నామనే భ్రమలో ఉన్నారు. మీరు కూడా ఇంతకు ముందు అనుకోలేదా మరి సత్యం? ఉం? మంజులత అంటే ఎప్పుడు చెప్తా ఉంటారు అనమాట, మేము మళ్ళీ భక్తిని జీరో నుంచి స్టార్ట్ చేసామని చెప్తారు. ఎందుకు చెప్తారు? ఎందుకంటే మన అందరిది అదే కదా. అంతకుముందు అన్ని తెలిసినట్టు ఎగిరెగిరి వాక్యాలు చెప్పినవి అన్ని ఇప్పుడు యూట్యూబ్ లో డిలీట్లు కొట్టేసిన వాళ్ళు ఉన్నారు చాలా మంది. ఎందుకంటే అప్పుడు నేను వచ్చాను అనుకున్నాం, మనం ఆయన ఆకర్షించాడు అనుకోలేదు. అందుకని మన యొక్క ఆలోచన చాలా విచిత్రంగా ఉంది. ఊరికే స్వజనం దగ్గరికి, తండ్రి ఇంటి దగ్గరికి వెళ్ళిపోతే, మరి అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు మరి ఆ కనాను దేశంలో పరవాసులుగా ఉండి వారు ఏ దేశం నుండి వచ్చారో ఆ దేశం మర్చిపోయారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు మేము రాలేదు, ఆయన మమ్మల్ని పిలిచాడు అని తెలుసు. అందుకనే వారి గురించి ఒక మంచి మాట ఉంది. ఉం? అక్కలు ఎవరు ఫీల్ అవ్వకండి, బర్ణవాన్న వాక్యంలో పుట్టింటికి వెళ్ళొద్దని చెప్తున్నాడు అనుకోకండి. మీకు అలా అర్థమైతే నేనేం చేయలేను. వాక్యంలో ఏమన్నా చదవండి ఒకసారి దైవ గ్రంథంలో. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం వచనం 13వ వచనం చదవండి. హెబ్రీ పత్రిక 11:13. వీరందరూ ఆ వీరందరూ వాగ్దానం వీరందరూ ఆ వాగ్దానముల ఫలం ఎవరిని అనుభవింపకపోయినను చదవనేడు బ్రదర్, రవీంద్ర బ్రదరు, తర్వాత పృథ్వీ గారు, మీరు అసలు రాకండి. ఆయన ఎవరిని చదవనివ్వడు. చదివితే ఆయనే చదవాలి, చదవనివ్వండి, వదిలేయండి. చదువు తమ్ముడు, చదువు. వీరందరూ ఆ వాగ్దానముల ఫలము
అనుభవింపకపోయినను దూరం నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారే మృతి నొందిరి. ఇలాగు చెప్పువారు తమ స్వదేశమును వెతుకుచున్నామని విషదపరుచున్నారు కారా. వెరీ గుడ్. వారు ఏ 15. దేశ వారు ఏ దేశం నుండి వచ్చురో ఆ దేశమును జ్ఞాపకమందుంచుకున్న ఎడల మరణ వెలుటకు వారికి వీలు కలిగి ఉండును. అయితే అయితే వారు పుట్టిల్లే మర్చిపోయారు వాళ్ళు. మీకు అర్థమైందా? వాళ్ళు పుట్టిల్లు మర్చిపోయారు. వాళ్ళకి తండ్రి ఇల్లు గుర్తులేదు. వారికి ఇప్పుడు గుర్తున్న ఇల్లేది? తన పురుషుని ఇల్లే గుర్తుంది. అందుకనే అన్నాడు, నీ స్వజనమును నీ తండ్రి ఇంటి వారిని నీవు మరువుము అని చెప్పాడు. సో అలా మరిస్తేనే ఇప్పుడు చెప్తున్నాడు చూడండి. 15వ వచనంలో ఏం చెప్పాడంటే, లేదా తాను వారి దేవుడునని, చూడండి 16వ వచనం, తాను వారి దేవుడునని అనిపించుకొనుటకు దేవుడు వారిని గురించి సిగ్గుపడ్డంట. నువ్వెవరు అంటే మోషేకి ఏం చెప్పాడు ఆయన? నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. ఎందుకు? వారు తమ యొక్క దేశాన్ని మర్చిపోయారు. వాళ్ళు తమ స్వజనాన్ని మర్చిపోయారు. అబ్రహాముని పిలిచినప్పుడు దేవుడు ఏమని పిలిచాడు? నీ తండ్రి ఇంటి నుండి, నీ స్వజనుల యొద్ద నుండి నువ్వు బయలుదేరి రమ్మన్నాడు. వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఎక్కడున్నారు? ఆ గుడారంలోనే ఉన్నారు, కానీ తిరిగి ఆ దేశం మర్చిపోయారు. వాళ్ళు వెళ్ళలేదు. వెళ్ళకపోవటం ద్వారా వాళ్ళకి ఇప్పుడు శ్రేష్టమైన దేశం దొరకబోతుంది, పరలోక సంబంధమైన దేశం. మీకు కూడా అంతే. నిర్లక్ష్యం చేయకుండా ఈ వర్తమానాలు ఎవరైతే విన్నారో వారి క్రీస్తు న్యాయపీఠం ఎదుట గొప్ప బహుమానం కలుగుతుంది. మరలా మర్చిపోతున్నారా? నిర్లక్ష్యమే కారణం. ఇప్పుడు జారత్వం చేయొద్దు. ఒకప్పుడు అది శరీర కార్యం, ఇప్పుడు అది దుర్నీతి సాధనం. అది మనకి ఇంకా అర్థం కాకపోతే దేవుని రాజ్యం స్వతంత్రించుకోము అనుకుంటాం మనం. దేవుని రాజ్యం స్వతంత్రించుకోరాని వివరణ మనకి ఇప్పుడు చెప్పబడదు. గల్తీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఇటివాటిని చేయవారు దేవుని రాజ్యంలో స్వతంత్రించుకోరు అనేది శరీర కార్యం. కాబట్టి జారత్వం అక్కడ శరీర కార్యం. కానీ ఇప్పుడు కొలసి పత్రిక 3వ అధ్యాయం 5లో అది భూమి మీద ఉన్న అవయవం. దేవుని రాజ్యం స్వతంత్రించుకోకపోవటం కాదు, నీ వల్ల దేవుని రాజ్యం పాడైపోతుంది. ఈ ఎక్స్ప్లెనేషన్ లోనికి రావాలి, ఈ రెవల్యూషన్ లోనికి రావాలి. అలా నీవు రావాలంటే నేను వచ్చాను ఈ పరిచర్యలోకి, నేను వెంబడించాను, నేను జూమ్లో జాయిన్ అయ్యాను, నేను చాలా జాగ్రత్తగా వాక్యం విన్నాను, వదిలే. ఈ ఏర్పాటులోనికి ప్రభు నేను పిలిచాడని తెలుసుకో. గర్వం ఉండదు, అతిశయం ఉండదు, పుట్టింటికి ఇంకెళ్ళవు, నువ్వు ఇక్కడే ఉంటావు. పుట్టిల్లు మీద ఏమున్నాయి? జారత్వం, అపవిత్రత, దురాశ, ధనాపేక్ష, ఇవన్నీ ఉన్నాయన్నమాట. అపవిత్రత. కొలసి 3:5. వాటిలోనికి మరలా ఎందుకు వెళ్ళిపోతున్నారు? కారణం నీ రాజు సౌందర్యాన్ని బట్టి, నీ రాజు సువాసనను బట్టి, నీ రాజు శూరత్వమును బట్టి, ప్రభావం బట్టి, వాహనాన్ని బట్టి నువ్వు వచ్చావని నీకు అర్థం అవ్వలేదు. నిన్నటి కీర్తనలు ఎంత చక్కగా చెప్పాడు. అలా చెప్పే పూర్వీకులు కావాలి. ప్రభు మనకు దయచేయను గాక. మనతో ఉన్న పెద్దవాళ్ళందరూ మనకి ఏం చెప్పాలంటే, మీరు అక్కడెక్కడ తిరక్కండి, ఆల్రెడీ మేము మొత్తం తిరిగి వచ్చాం, ఏమీ లేదు అని చెప్పి పెద్దలు కావాలి మనకి. ఎందుకంటే యవనస్తులు ఇంకా కలవరపడుతున్నారు కొంతమంది. అది కూడా టేస్ట్ చూద్దామని అందులో కూడా పోయి ఆ వర్తమానాలు కూడా వినేవాళ్ళు ఉన్నారు. పెద్దలు ఏం చెప్పాలా? 44వ కీర్తనలో పూర్వకాలమును మా పితరుల్లో నీవు చేసిన పనిని గూర్చి మా పితరులు మాకు వివరించాలా. దేవునికి స్తోత్రం. పితరులు వివరించి, ఎలా వివరించాలంటే 44వ కీర్తనలో చెప్పాడు. ఏం చెప్పాడంటే, వారి బాహు వారికి జయం ఇవ్వలేదు. అలా వివరణ చెప్పాలి. నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖ కాంతియే వారికి విజయం కలుగు చేసిన. దేవునికి స్తోత్రం. అటువంటి పెద్దలు దేవుడు మనకు దయచేయను గాక. అటువంటి పెద్దలు ఉన్నారు ఇక్కడ. యవనస్తుల సాక్ష్యాలు ముందు పెట్టకుండా పెద్దల సాక్ష్యాలు ముందు ఎందుకు పెడుతున్నాము? ఎందుకు పెడుతున్నాం అంటే, మనమంటే అన్ని చూడలేదు. ప్రసంగి ఏం చెప్పాడు? సొలొమోన్ రాజు ఏం చెప్పాడు? అసలే ఇలా చేస్తే ఏమైనా ఆనందం కలిగిద్దా అని అలా చేశాను అన్నాడు. సూర్యుని కింద అది వ్యర్థమే అన్నాడు. ఇలా చేస్తే ఏమైనా ఆనందం కలిగిద్దా అని చెక్ చేశాడు. ఫైనల్ గా అన్నాడు, సూర్యుని క్రింద నూతనమైంది ఏది లేదన్నాడు. అంతా వ్యర్థమే అని చెప్పాడు. ఇప్పుడు పరమగీతంలో అంతఃపురంలో ఏముందో రాస్తున్నాడు. సూర్యుని క్రింద నేను ఎండ తగిలిన దానను, నల్లని దానను, నా సహోదరులను కోపించారు, నా మీద కోపించారు. ఒకప్పుడు కోపం క్రింద ఉన్నాం, ఇప్పుడు ఆయన రెక్కల క్రింద ఉన్నాం. ఒకప్పుడు సూర్యుని క్రింద ఉన్నాం, ఇప్పుడు అంతఃపురంలో ఉన్నాం. ఇప్పుడు కూడా సూర్యుని క్రింద ఉండి
మనమేదో ప్రభు కొరకు చాలా కష్టపడి ప్రభు దగ్గరికి వచ్చామని కాకుండా ఆయన నన్ను ఆకర్షించాడనే సాక్ష్యంలోకి వద్దాం. ఆ సాక్ష్యం చెప్పిన వారు మాత్రమే ఈ పరిచర్యలో ఉంటారు. ఇక మిగిలిన వాళ్ళు ఎవరు ఉండలేరు, ఎంతో కాలం ఉండలేరు. నేను వచ్చాను, నేను చేశాను, నేను వద్దు. ఇందులోనికి ప్రభు నేను పిలిచాడు. అది హెబ్రీ 3:1. అది మీరు చెప్తారా? అది చెప్పడానికి మీకు ఎవరికైనా ఏదైనా అడ్డొస్తుందా? అది రానియొద్దండి. అది వస్తే మీరు ఉండలేరు. అది రానియద్దు. రక్షణ ఎలా వచ్చింది? గలతీ 1:6 ఆయన పిలిచాడు. సత్యము ఎలా గ్రహించాం? హెబ్రీ 3:1 ఆయన పిలిచాడు. సేవలోనికి నువ్వు ఎలా వచ్చావు? ఎవరైనా సేవకులు ఉన్నారా? గలతీ 1:15 ఆయన పిలిచాడు. అంతే. ఆయన పిలిచాడు అనేది మీకు అర్థమైతే నువ్వు నీ స్వజనాన్నే మర్చిపోతావు. దేవుడు అట్టి కృప దయచేయను గాక. ఎవరైనా సాక్ష్యం చెప్పేవాళ్ళు ఉంటే తర్వాత చెప్పండి నాకు. నిజంగా నేను మర్చిపోయానన్నా నా స్వజనాన్ని, నా తండ్రి ఇంటి వారిని కదా. ఒకసారి ఆ పాత పాటలు వింటుంటే ఒకసారి మళ్ళీ ఆ పాత బోధ వినాలని అనిపిస్తుందా? అప్పుడే బాగుంది అని అనిపిస్తుందా? ఏమనిపించదు. ఎందుకు అనిపించదు? ఇందాక మంచి పాట పాడారండి. ఒకప్పటి చేదు జీవితం ఇప్పుడు అది మాధుర్యం. ఒకప్పుడు మరణ భయం ఇప్పుడు ఇక లేదు భయం. క్రొత్త నిబంధన ధైర్యం ఏంటో తెలుసా? పాట పాడినప్పుడు ఎంతమంది జాయిన్ అయ్యారన్నా? సుజాతకు పాట పాడినప్పటికి ఎంతమంది ఉన్నారు సంఖ్య? 40కి 50కి మధ్యన ఉన్నారండి. అంటే ఇందులో సగం మంది ఉన్నారు. మిగిలిన సగం మంది ఎవరంటే అబ్బో పాటలు పాడరాళ్ళు, వాక్యం వినటానికి వస్తారు. నన్ను ఆకర్షించుము, నేను నీ వద్దకు పరిగెత్తుకొని వచ్చేది నన్ను మాట మీకు అర్థమగును గాక. పరమగీతంలో ఉన్నారా? ప్రసంగాల్లో ఉన్నారా? ప్రసంగి కాదు మనం, పరమగీతం పాటలు పాడడానికి రండి. ప్రసంగాలు విన్నది చాలు, దేవునికి స్తోత్రం. ఇప్పుడు యేసుప్రభు వచ్చాక ప్రసంగాలు ఏమి ఉండవు. అప్పుడు కూడా మన వాళ్ళందరూ జూమ్ మీటింగ్ పెట్టండి అని అడుగుతారా? ఏముండదు అప్పుడు. అసలు ప్రభువుని చూస్తే పాటలే పాటలు, అందరం పాటలే పాడతాం అక్కడ. కాబట్టి అప్పుడు ప్రసంగాలు ఉండవు. కాబట్టి ప్రసంగాలు వినేవాళ్ళే చాలా గొప్పవాళ్ళు అన్నట్టు ప్రసంగం టైంకి జాయిన్ అవ్వకండి. పాట పాడేవాళ్ళతో కలిసి పాటలు పాడండి. మీ సంఘంలో, హోప్లో, లేకపోతే లైవ్లో పాటలు పాడుతూ ఉండండి. తిరుగుబాటు ఎప్పటికీ రాదు. అందుకనే మ్యాక్సిమం ఆరాధికుల ప్రపంచంలో కలిసిపోవాలి. మిరియాము చేతిలో ఏముంది పాటలు పాడుతున్నప్పుడు? తంబూరా ఉంది కదా. మిరియాము చేతిలో తంబూరా ఉంది. తంబూరా ఎక్కడి నుంచి వస్తుంది? చెట్టు నుండి వస్తుంది. మిరియాము అంటే ఎక్కడి నుంచి వచ్చింది? మారాల నుంచి వచ్చింది. సో మారాలో ఎప్పుడైతే తంబూరా చెట్టు పడిందో మారాలో నుంచి వచ్చే తిరుగుబాటు ఆగి మాధుర్యం వచ్చింది. కాబట్టి మన జీవితాల్లో తిరుగుబాటు అనేది రాకుండా ఉండాలంటే ఇన్ని ప్రసంగాలు విన్నాం, వాటిని అన్నిటిని పాటలుగా పాడాలి. అడగాలి హనోక్ గారిని, అయ్యా మేము పాట పాడతామని అడగాలి. అలా అడిగి పాటలు పాడాలి. పాట పాడుతున్నప్పుడు మన ఆ సత్యానికి విధేయత చూపిస్తాం అన్నమాట. సో చాలా ప్రాముఖ్యమైన సంగతి. ఆ మీరందరూ కూడా మీ స్వజనాన్ని, తండ్రి ఇంటిని మర్చిపోయే వారికి ఉందురుగాక. తద్వారా మీకు పరసంబంధమైన దేశాన్ని ప్రవహిస్తాడు, శ్రేష్టమైన దేశాన్ని ప్రవహిస్తాడు. ఇంకా వెనక్కి తిరిగే వారు ఉంటే మీ అందు ఆత్మకు ఆనందం లేదు. ఇంతకాలం అయిన తర్వాత కూడా భర్త మీద, పురుషుని మీద అలిగి ఇంటికి వెళ్ళిపోయేటట్టు ఉండకూడదు. ఇప్పుడు ఇక పురుషుణ్ణి మనం గట్టిగా హత్తుకోవాలి. ఆ మాట రాశాడు ఇక్కడ పరమగీతంలో. ఏం రాశాడంటే 3వ అధ్యాయంలో ఏం చెప్పింది ఆమె? పట్టణంలో నేను సంచరించిన కావలి వారిని అడిగాను, నా ప్రాణప్రియుడిని చూసితిరా అని. నేను వారిని విడిచి కొంచెం దూరము పోగా నా ప్రాణప్రియుడు నాకు ఎదురుపడెను. వదిలిపెట్టక నేను అతని పట్టుకోండి. వదిలిపెట్టకుండా పట్టుకుంది. ఎందుకు? ఇప్పుడు అర్థమైంది ఆయన ప్రాముఖ్యత ఏంటో. ఎందుకంటే పండుకొనే ఎందుకు ఉంది? వాక్యం పండుకొనే ఎందుకు వెంటుంది? నిర్లక్ష్యంగా ఎందుకు ఉంది? శ్రద్ధగా ఎందుకు వెదకట్లేదు? శ్రద్ధగా ఎందుకు వినట్లేదు? దీని అంతటి గల కారణం ఏంటి తెలుసా? ఆయన ప్రాముఖ్యత ఆమెకు అర్థం కాలే. అసలు ఆయన దైనందిన స్త్రీల్లో రాజకుమార్తెలు ఉన్నారన్న సంగతి ఆమెకు అర్థం అవలే. మరి ఎంతమంది ఉండగా ఆమె మాత్రమే అంతఃపురంలోనికి వచ్చి మహిమ ఎందుకు నొందింది? ఎందుకంటే వాళ్ళందరూ ఆయనను వెంబడించాలనుకున్నారు, కానీ ఈమెను ఆయన పిలిచాడు. కాబట్టి మన రక్షణ సాక్ష్యం చెప్పేటప్పుడు మనం ఎలా ప్రత్యేకించబడ్డామనేది చెప్పాలి. అవునా కదా? మనల్ని ప్రత్యేకించింది ఏది? నిన్న టైటిల్ ఏంటి? అది నిన్న టైటిల్ పెట్టాం కదా. టైటిల్ ఏంటి? నీ పిలుపే మా ప్రత్యేకత. పెట్టారా మీరు అందరు స్టేటస్?
ఎంతమంది పెట్టారు? పెట్టలేదా ఆనందాన్న మీరు? స్టేటస్ పెట్టరు అనుకోండి మీరు, నాకు తెలుసు. రైట్, ఓకే. అందరూ పెట్టండి. వాక్యం చాలా మంది చదువుతారు. నా అయితే చాలా మంది దగ్గర దగ్గర 300 మంది దాకా చదువుతారు. అంటే అట్లా కూడా వాక్యం వెళ్ళిపోయింది. సో మనం వాక్యాన్ని షేర్ చేయడానికి ఈరోజు మనకున్న మెథడ్స్ అవే. నీ పిలిపే మా ప్రత్యేకత. ఇంతమందిలో నేను మాత్రం అంతఃపురంలోనికి ఎందుకు వచ్చానంటే, నీ గురించి ఓవర్ యాక్షన్ గా చెప్పుకోవద్దు, నా గురించి నేను బిల్డప్ గా చెప్పుకోవద్దు. ఎందుకంటే అలా చెప్పుకుంటే చాలా మందిలో ఉన్నాయి క్వాలిటీస్. మన క్వాలిటీని బట్టి మనం లోపలికి రాలేదు, ఆయన క్వాలిటీని బట్టి మనం లోపలికి వచ్చాం. ఆయన మనల్ని ఆకర్షించాడు. సో మీ ప్రాంతంలో ఎంతమంది ఉన్నారు బైబిల్ బాగా చదివేవాడు? ఏం మధుజోయల్ అన్న, ఏం పార్వతీపురం జాన్పాల్ గారు, మీ ప్రాంతంలో ఎంతమంది ఉన్నారండి శాస్త్రులు? మరి మీరు మాత్రమే ఎందుకు లోపలికి వచ్చారు? కాబట్టి ఇప్పుడు మీరు ఇంక మీ గురించి చెప్పుకోవద్దు, ప్రభు గురించి చెప్పండి. అప్పుడు మీరు లోపలే ఉంటారు. లేదంటే ఆయనను వెతుక్కునే రోజులు వస్తాయి. ఆమోస్ గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనంలో ఏముంది? సముద్రపు ఇద్దరి నుండి అద్దరికి వెళ్తున్నారంట, కానీ వాళ్ళకి క్షామం పుట్టిస్తానన్నాడు. ఆ క్షామం వారికి పుట్టింది. 12వ వచనం, వారు యెహోవా మాట వెతుకుతున్నారు అని చెప్పాడు. అసలు పోగొట్టుకోవటం ఎందుకు, వెతుక్కోవటం ఎందుకు? నేను మిమ్మల్ని అడుగుతాను. వాక్యం వినే చెవులు పోయినాయి, వాక్యం వినటం పోగొట్టుకున్నారు, ఆసక్తి పోయింది. ఆ తర్వాత మీరు దేన్ని వెతుకుతారు? వాక్యాన్ని వెతకరు. వాక్యం వస్తే కలిగే అనుభవాలు వెతుకుతారు, కానీ అవి మీకు దొరకవు. ఎందుకంటే అవన్నీ వాక్యంలో ఉన్నాయి. యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఏం చెప్పాడు? ఆది యందు వాక్యం ఉండేను, ఆ వాక్యంలో జీవం ఉండేను. యోహాను 1వ పత్రిక 1:1 ఏం చెప్పాడు? జీవవాక్యమును వచ్చినది ఆది నుండి ఏది ఉండెనో అన్నాడు. కాబట్టి వాక్యంలోని ఆ అనుభవాలన్నీ ఉన్నాయి. ఒకప్పుడు నేను ఏం చేసినా సక్సెస్ అయింది, ఇప్పుడు ఎందుకు ఫెయిల్ అవుతుంది? ఒకప్పుడు చాలా కుటుంబంలో సమాధానం ఉంది, ఇప్పుడు ఎందుకు లేదు? ఒకప్పుడు ఆర్థికంగా చాలా బలంగా ఉన్నాయి, ఇప్పుడు ఎందుకు ఇంత బలహీనమయ్యాం? ఈ అనుభవాలన్నీ వాక్యంలో ఉన్నాయి. కానీ ఇవన్నీ మనకి ఎందుకు అర్థం కావట్లేదంటే, కారణం మన సాక్ష్యం కరెక్ట్గా చెప్పట్లేదు. సాక్ష్యం చెప్పండి. మీరు ఎలా సత్యం తెలుసుకున్నారంటే, గర్వం వచ్చేసిన వాళ్ళు ఇప్పుడు ఏం చెప్తారు? ఇప్పుడు ఆరంభంలో చెప్పిన సాక్ష్యం చెప్పరు, మార్చేస్తారు. అప్పుడు ఎంతో వినయం ఉంటుంది, కానీ ఇప్పుడు ఎంతో అహం ఉంటుంది అనమాట. అది మీలోనికి ఎప్పుడు రాకుండాను గాక. అది వచ్చిందంటే యు విల్ బి అవుట్. నువ్వు ఖచ్చితంగా తొలగించబడతావు. ఎందుకంటే హెబ్రీ పత్రిక 4వ అధ్యాయంలో ఏం చెప్పాడు? ఆయన దృష్టికి కనబడిన సృష్టమేదీ లేదు, ఆయన వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల వాడిగల ఖడ్గము, ఎటువంటి ఖడ్గము కంటిన వాడిగా ఉండి హృదయం యొక్క తలంపుల ఆలోచన శోధిస్తుందంట. ఎందుకంటే 11వ వచనం, నీలో అవిధేయత ఏదైనా ఉందా? నీ సాక్ష్యంలో ఏదైనా గర్వం వినపడుతుందా? అది చూసి ప్రభు నిన్ను ఈ ఏర్పాట్లోంచి తొలగిస్తాడు. ఇది ఏర్పాటే. కావాలంటే మీరు 3:1 చదువుకోండి. ఇక్కడ చెప్తున్న ఇల్లు, ఇక్కడ చెప్తున్న సంగతి ఏర్పాటే. ఇది రక్షణ పిలుపు కాదు, ఇది స్వాస్థ్యం కొరకైన పిలుపు, కొనసాగింపు కొరకైన పిలుపు. పరలోక సంబంధమైన పిలుపు అంటే ఏంటి? విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటులోనికి పిలుపు. ఆ పిలుపులోనికి వచ్చినాక ఆయన అప్పుడప్పుడు ఏం చెక్ చేస్తాడంట? మన హృదయంలో ఏముందో చెక్ చేస్తాడంట. హృదయంలో ఏముందో చెక్ చేసినప్పుడు మన హృదయంలో అప్పుడప్పుడు ఏమొచ్చి చేరతాయి? గర్వపు తలంపులు. మీరు చెప్పండి, గర్వంగా సాక్ష్యం చెప్పిన వాళ్ళు మీరు ఎవరు చూడలేదా? ఆరంభంలో వాళ్ళు చెప్పిన సాక్ష్యానికి తర్వాత ఉన్నారు వాళ్ళు ఇప్పుడు? నువ్వు కూడా ఉండవు, నువ్వు కూడా ఉండవు. రైట్. సో నేను మీ జాగ్రత్త కోసమే చెప్తున్నాను. హెబ్రీ పత్రిక 3:1 లేదా 4:1 భయము అనే మాట అక్కడ ఉంది. హెబ్రీ పత్రిక 4:11 జాగ్రత్త అనే మాట ఉంది. హెబ్రీ పత్రిక 2:1 విశేష జాగ్రత్త అనే మాట ఉంది. ప్రభు మీకు అది దయచేయను గాక. భయం లేని వారు ఉన్నారు, వారితో ఏకీవించొద్దు దయచేసి. భయం లేదు వాళ్ళకి. అంటే నేను ఏది మాట్లాడినా చెల్లిద్ది అనుకోండి. నువ్వు ఏది మాట్లాడుతున్నావో జాగ్రత్తగా విని ప్రభు నిన్ను కట్ చేస్తాడు ఇందులోంచి. అర్థమైందండి? ఎందుకంటే మన సాక్ష్యం మారాలి. ఇప్పుడు ప్రభువు మీకు వాటి కృప దయచేయను గాక. మన సాక్ష్యం ఇప్పుడు ఎలా చెప్పాలంటే, ప్రభు నన్ను పిలిచాడనే చెప్పండి, ఆయన సౌందర్యమే చెప్పండి, ఆయన ప్రభావమే చెప్పండి, ఆయన సువాసనే చెప్పండి. మీరు నిలబడి ఉంటారు.
లేదంటే గర్వపు సాక్ష్యాలు నిలబడవు. సో ప్రభు కృప చూపించును గాక. కరీంనగర్లో చక్కని పరిచయం జరుగుతుంది. కరీంనగర్ ప్రాంతంలో దేవునికి స్తోత్రం. కరీంనగర్లో ఫస్ట్ మినిస్ట్రీ జరుగుతున్నప్పుడు మేము చేసిన పని ఏంటంటే, కరీంనగర్ నుండి మేము ఆదిలాబాద్ మీటింగ్కి వెళ్ళాం. మన వెహికల్ తీసుకొని సుమారు 3-4 గంటలు పట్టింది. అక్కడి నుంచి కారులో వెళ్ళాం. ఆ రాత్రి అక్కడ ఒక వ్యక్తి సాక్ష్యం చెప్పాడు. ఆ సాక్ష్యంలో ఆయన నన్ను పిలిచాడని చెప్పలేదు, నేను ఆయన దగ్గరికి వచ్చాను అన్నట్టు చెప్పాడు. అవుట్. చాలా కొద్ది దినాల్లో చాలా భయంకరమైన శోధనలో పడి అవుట్ అయిపోయాడు. కాబట్టి ఈ ఏర్పాటులో మీరు నిలిచి ఉండాలని నేను మిమ్మల్ని అందరిని ప్రేమతో కోరుతున్నాను. ఎందుకంటే ఇక్కడ కూర్చున్న వారిలో చాలా మంది మాక్సిమం సేవకులే ఉన్నారు. సేవకులు ఉన్నారంటే వాళ్ళకి ఎన్ని సంఘాలు ఉంటాయి? వాళ్ళందరూ ఇక్కడ కూర్చున్నట్టే. ఇప్పుడు సేవకుడు పట్టబడ్డాడంటే సంఘాలు పట్టబడినట్టేగా. ఇప్పుడు ఆ సేవకుడు ఖచ్చితంగా ఈ సత్యం ఆ సంఘంలో చెప్తాడు. కాబట్టి వాళ్ళందరూ సత్యంలోకి వస్తారు. కాబట్టి ఉదయకాలం ఇక్కడ కూర్చున్న వారిలో మాక్సిమం సేవకులు సంఘ పెద్దలే ఉన్నారు. మరి మీరందరూ సత్యం తెలుసుకుంటే మీ సంఘాలన్నీ సత్యం తెలుసుకుంటాయి. అందుచేత మనం సత్యములో కడదాకా నిలబడాలని ప్రార్థన చేద్దాం. ఆ ప్రార్థన మీరు చేయాలి. మీరు మీ స్వజనాన్ని, మీ ఇంటిని మర్చిపోవాలి. ఇప్పటి నుంచి మన సాక్ష్యం మారాలి అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. దాని ఫలితం ఏంటంటే ఇక్కడ చెప్పాడు 16వ వచనం, నీ పితరులకు ప్రతిగా నీకు కుమారులుందురు అని అన్నాడు. ఎప్పుడు చాలా మంది ఏం చెప్తారు? మా రోజుల్లో, మా రోజుల్లో, మా రోజుల్లో అని చెప్తారు. ఎందుకు? ముందుకేం జరగట్లేదు బండి. కానీ ఐగుప్తు ప్రారంభం ఎవరన్నాడు? బల ప్రారంభం చెప్తారా? ఐగుప్తు బల ప్రారంభం ఎవరు? దేవుడే. దేవుడా? ఐగుప్తు బల ప్రారంభం దేవుడు కాదండి, వారి జ్యేష్ఠ సంతానం. ఐగుప్తు బల ప్రారంభం వారి జ్యేష్ఠ సంతానం. దేవుడు దాన్ని ఏం చేశాడు? తొలగించాడు. జాన్ ప్రత్తిపాటి. ఐగుప్తు జ్యేష్ఠ సంతానం ఎవరు? వారి బల ప్రారంభం. నీ బల ప్రారంభం ఎవరు? నీ అబ్బాయే, నీ కుమారుడే నీ బల ప్రారంభం. దావీదు నడుములోంచి పుట్టాడు అన్నాడు ఎవరు? శామ్యుయల్ పీటర్. దావీదు నడుములోంచి పుట్టింది ఎవరు? బైబిల్ చదవాలి. ఇప్పుడు ఈ పాస్టర్లో బైబిల్ బాగా చదవాలా, వచనాలు చెప్పాలా. టైం ఫుల్ టైం సర్వెంట్స్ ఎవరైతే మీరు బాగా బైబిల్ చదవాలి ఎక్కువసేపు. మీకు టైం అందుకు ఇచ్చాడు దేవుడు. ఇప్పుడు దావీదు నడుములోంచి పుట్టినవాడు సొలొమోను. నడుము అంటే బలం అన్నమాట. సో మన ప్రారంభం మన కుమారులే. ఏ కుమారులు? ఈ రాజవంశాన్ని ముందుకు తీసుకెళ్లాడు సొలొమోను. మరి ఐగుప్తు జ్యేష్ఠపుత్రులు ఎవరు? ఫరో జ్యేష్ఠపుత్రుడు ఎవరు? ఆయన కూడా యువరాజే. ఇప్పుడు చెప్పండి, ప్రభు ఏం చెప్పాడు? నీ పితరులకు ప్రతిగా నీకు కుమారులుందురా అన్నాడు. మనం ఎప్పుడు తాతల పేర్లు ముత్తాతల పేర్లు చెప్పుకొని బతికేది కాదు. మనలో నుండి ముని మనవడు గురించి చెప్పాలి. అబ్రహాములో ముని మనవడు లేవి. సో దేవుడు నీ పితరులకు ప్రతిగా నీ కుమారులు ఉంటారని చెప్పాడు. మనం గతం చెప్పుకొని కాలక్షేపం చేయకుండా మనం కొనసాగింపు చెప్పగలగాలి. నెక్స్ట్ ఎవరు? నెక్స్ట్ ప్రభు ఏం చేయబోతున్నాడు? సో దేవుడు ఈ కృపను మీ అందరిలో దయచేయను గాక. 2018 సంవత్సరంలో ఏం జరిగిందంటే కాదు, 2026లో ఏం జరగబోతుంది, 2027లో ఏం జరగబోతుంది, ముందుకు మీకు దారి కనపడాలి. ప్రభు మీకు అట్టి కృప దయచేయను గాక. గర్వాంధకారం వచ్చిందంటే ముందేం కనపడదు, ఇంక వెనక్కి చెప్పుకొని బతకటమే ఇక మన బతుకు. లూకాసు వార్త 24వ అధ్యాయంలో ఏం చెప్పాడు? ఆయన ఇక కొంత మట్టుకు వెళ్తున్నట్లు అగుపడింది. 28. ప్రభు అట్టి కృప మీకు దయచేయను గాక. 24వ కీర్తన 28లో ఏముంది? ఆయన ఇంకా కొంత దూరం వెళ్ళునట్లు అగుపడగా. మన వర్తమానం కూడా ఎలా ఉంటది? ఆయన ఇంకా కొంత దూరం వెళ్ళినట్లే అగుపడుతుందా? ఇంకా వెనక్కి తిప్పి కాలక్షేపం చేసి ముగిస్తున్నామా? ఆయన ఇంకా కొంత దూరం వెళ్ళినట్లు అగుపడుతుందా? ఉందా? ప్రతి ప్రసంగంలో ఏదో కొనసాగింపు దొరుకుతుందా మీకు? నిన్నటి కంటే ఈ రోజు రెవల్యూషన్ లో ఏదైనా కొంత కొనసాగింపు దొరుకుతుందా? యు ఆర్ ఇన్ సేఫ్ మోడ్, యు ఆర్ ఇన్ సేఫ్ సైడ్.
మీరు ఇంకా దొరుకుతుందండి. రక్షణకరమైన స్థితిలోనే ఉన్నారు అని అర్థం. హెబ్రీ పత్రికలో చెప్పాడు. రక్షణకరమైన స్థితిని ఏమన్నాడు అక్కడ హెబ్రీ పత్రికలో? అది మంచి స్థితి అన్నాడు. మీరు మంచి స్థితిలోనే ఉన్నారు. దేవుని స్తోత్రం. 6:9. లేదంటే పై వచనంలో 8లో చెప్పాడు, అది డేంజర్ జోన్ లో ఉన్నారు కొంతమంది. ఇంకా శరీరం నిరర్ధకం అవ్వాలని ప్రార్థన చేస్తున్నారు చాలా మంది. వాక్యం వింటలేదు సరిగ్గా. శరీరం నిరర్ధకం అవటం అనే జోన్ లో లేము మనం. శరీరం మందు లేము అనే జోన్కి వచ్చేసాం. ఇంకా మీరు అక్కడే ఉన్నారంటే అర్థం ఏంటంటే మీరు కొనసాగించబడట్లేదు. కారణం వస్తుంది, గర్వం ఎవరికైనా వచ్చిద్దండి. ఎందుకు వచ్చిద్ది? ఆరంభంలో ఏమీ లేదు కాబట్టి మనం ఆయన ద్వారానే వచ్చామని చెప్తాం. ఇప్పుడు కొంచెం వచ్చేసినాయి కాబట్టి ఇప్పుడు మనం ఏం చెప్తాం? మేము ఎత్తుక్కుంటే దొరికింది ఇది అంటారు. మేము ఇంకా చాలా చోట్ల తెలుసుకొని ఇందులో కూడా అది ఉందని గుర్తించమంటారు. అప్పుడు ఇది ఎక్కడా లేదు ఇక్కడే ఉందని వచ్చామంటారు. మీ సాక్ష్యాలు ఇంతకుముందే ప్రభు విన్నాడు ఆల్రెడీ. మీ విషయంలో కూడా ఆయనకు ఒక ప్రణాళిక ఉంది. ఏంటి ఆ ప్రణాళిక అంటే 95 కీర్తన 11 వచనం, నా విశ్రాంతిలో వారు ఇక ఉండరని నేను ప్రమాణం చేశాను అన్నాడు. నా ఏర్పాటులు ఇక వారు ఉండరని చెప్పాడు. అది కూడా ప్రమాణంగానే దేవుడు స్థిరపరిచాడు. కాబట్టి ప్రభు ఈ ఉదయం మీతో మాట్లాడి ఉంటే, నీ పితరులకు ప్రతిగా నీకు ఎవరుంటారు? కుమారులు ఉంటారు. 16వ వచనం, భూమి అందంతటా నీవు వారిని అధికారులుగా నియమించదవు. దేవునికి స్తోత్రం. వీళ్ళందరూ ఎవరు? వీళ్ళందరూ ఎవరంటే ఐగుప్తు జ్యేష్ఠ కుమారుడు లేదా ఫరో జ్యేష్ఠ కుమారుడు రాజు. మనకు కూడా దేవుడిచ్చే ప్రతి కొనసాగింపు రాజే. నిన్నటి వర్తమానం చెప్తే ఎవరన్నా వస్తారా? అసలు రాత్రి మన తమ్ముడు అంటున్నాడు, ఎవరు దీపు అంటున్నాడు, ఏంటన్నా రాజేష్ అన్న ఒక చోట మీటింగ్ ముగించుకొని ప్రతిరోజు మీటింగ్కి వస్తున్నాడు ఏంటి మనతో అని అడుగుతున్నాడు. పోలీస్ డిపార్ట్మెంట్ పృథ్వీ అన్న త్వరగా ఆయన డ్యూటీ ముగించుకొని బైబిల్ క్లాసులు పరిగెత్తుకొని వస్తున్నాడు. నేను పేరు చెప్పనులే, ఇస్రాయేల్ అన్న కొంత ఆర్థికంగా ఇబ్బంది ఉండగా నిన్న ఒక సహోదరుడు ఫోన్ చేసి నేను ఆయిల్ కొట్టిస్తాను మీరు ఏ మీటింగ్ మానకండి అని ఆయిల్ కొట్టించడానికి డబ్బులు పంపించారంట. అంటే నేను నిజంగా వాస్తవం తెలియకుండా నేను అడిగాను, యథార్థంగా చెప్పండి మీరు ఎందుకు మీటింగ్కి రావట్లేదని. ఊటి చెప్తాను, ఇప్పుడు డబ్బులు ఎవరి దగ్గర ఉన్నా అందరివే అవి. ఎందుకంటే ఈ పరిచర్యలు ఎవరి దగ్గర ఉన్నా అవి మన అందరివే. కాబట్టి మీరు ఈ సత్యంలో ఉన్నందుకు ప్రభుకి స్తోత్రం చెప్తున్నాను నేను. నిజంగా ఆయన రాత్రి మీటింగ్ వచ్చాడు, 2 చోట్లకి వచ్చాడు. మీరు ఆలోచన చేయండి, కాకినాడ నుంచి ట్రైన్కి 3 రోజుల నుంచి మీటింగ్ వస్తున్నాడు. కాకినాడ నుంచి నేను రాత్రి అడుగుతున్నాను, నాకే డౌట్ వచ్చి, నువ్వు వెంటపడి ఎందుకు వచ్చావని, ఏదో పని మీద వచ్చావా అని అడిగాను అనమాట. లేదన్నా నేను బైబిల్ క్లాసులకి రావాలని నిశ్చయం చేసుకున్నాను. ఎన్నింటికి ఎక్కాడు ట్రైన్? 3ంటికి ఎక్కాడంట. మధ్యాహ్నం 3ంటికి ఎక్కితే 2 మీటింగులు ముగించుకొని వెళ్ళాడంట. ఎందుకని నిన్న మధ్యాహ్నం 3ంటికి ట్రైన్ ఎక్కాడు. ఇంతకీ ఎక్కడి నుంచి వచ్చాడు? కాకినాడ నుంచి. అంతకు ముందు రోజు కూడా నల్లజర్ల నుంచి పిల్లల్ని తీసుకొని భీమవరం నుంచి కాకినాడ వెళ్ళి మళ్ళీ కాకినాడ నుంచి వచ్చాడు. ఉన్న ఊర్లోంచి మీటింగ్కి రాని దౌర్భాగ్యులు ఉన్నారు. వాళ్ళని దేవుడు ఇక ఇందులో ఉంచకూడదని నేను కోరుకుంటున్నాను అంతే. ఎందుకంటే అసలు ఇందులో నిర్లక్ష్యమే లేదండి ఈ పరిచర్లో. మా గిద్దేవుని బ్రదర్ని రమ్మంటే నిన్న మొన్న ఆయన సొంత పనులు ఉన్నాయి, ఆయన రాలేకపోయాడు. ఈ రోజు నుంచి మేము ఖచ్చితంగా ఉంటానండి, 2 రోజులు నాకు అవకాశం ఇమ్మన్నాడు. మరి నేను నా కార్ని అయినా డ్రైవింగ్ చేసుకొని రాత్రి 2:30కు వచ్చాము ఇంటికి. ఉదయకాలం మళ్ళీ కూర్చొని ఎక్కడ నిద్రమొత్తుందా నా మొహంలో. ఎందుకంటే ఈ వాక్యం అంత గొప్పది. ఇంకా సోమరులు నిద్రపోయే వాక్యం అంటే దౌర్భాగ్యులు, దిక్కుమాలినోళ్ళు, గుడ్డివారు, దిగంబరులు తెలుసుకోండి వాక్యం. మన ప్రభువులో ఉన్న ఈ సౌందర్యం మీకు అర్థం అవ్వాలి. ఇంకా స్వజనాన్ని ఇంటి వారిని మరవకపోతే ఎలాగా? ప్రతిరోజు వర్తమానంలో కొనసాగింపు లేకపోతే ప్రజలు వెంబడిస్తారా? అది నేను మిమ్మల్ని మీరు చూడండి, వీడియో అలా అప్డేట్ అవగానే రాత్రే 300 మంది చూస్తున్నారు వీడియో. రాత్రికి రాత్రి 300 మంది చూస్తున్నారు. ఉదయం లేచినప్పటికి సుమారు 500 దగ్గరికి వర్తమానాన్ని ప్రతిరోజు చూస్తున్నారు. 500 ఎవరో తర్వాత మీకు తెలుస్తుంది, నాకు కూడా తెలుస్తుంది. ఎందుకు ఎంతమంది వెంబడిస్తున్నారంటే ఇంకా కొంచెం దూరం వెళ్ళినట్లు వర్తమానం ఉంది. నిన్నటిదే చెప్పాడు రా అని అంటే ఆగుతారా? అట్లా లేదుగా. ఉదయం జూమ్లో ప్రభు మనతో అదే సిరీస్ లో మాట్లాడుతాడు, గమనించారా? కొంతమంది మా గురించే చెప్తున్నాడు అని ఫీల్ అయ్యే వాళ్ళకి ఒక మాట చెప్తారు, మిమ్మల్ని నమ్ముకొని మీ మీద వాక్యాలు చెప్తే జూమ్లోకి వాక్యం ఎవరెత్తారు? రాత్రి లైవ్ లోకి వాక్యం ఎవరెత్తారు?
మీ మీద అసలు ధ్యానం లేదు, ధ్యాస లేదు. మా ధ్యాస అంతా యేసుప్రభు మీదే ఉంది. ఆయన ఎలా దొరుకుతాడని వెతుకుతుంటుంటే ప్రభు అద్భుతమైన వర్తమానం ఇస్తున్నాడు. మళ్ళా చెప్తాను, మీలో ఎంతమంది చదువుకున్నారు నాకు తెలియదు బాగా. ఇక్కడ చాలా మంది బాగా చదువుకొని ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళే బైబిల్ క్లాసులకు వస్తున్నారు. చదువుకొని ఉద్యోగాలు చేసే వాళ్ళు బైబిల్ క్లాసులకు వస్తున్న వాళ్ళకి ఇంట్రెస్ట్ ఎలా వస్తుంది ఈ సబ్జెక్ట్ లో? ఎందుకంటే ఇందులో ప్రభు మర్మమై ఉన్నవాడు దొరుకుతున్నాడు కాబట్టి. అలా మీరు వెంబడించారంటే మీ ఇంట్లో వాళ్ళందరూ ప్రభుని తెలుసుకుంటారు. మీరే నిర్లక్ష్యంగా ఉంటే మీ ఇంట్లో వాళ్ళు మీరు ఏం ప్రభావితం చేస్తారు? సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండి. మీకు అర్థమైతే ప్రభుకి స్తోత్రం చెప్పండి. ప్రభు ఏం చెప్తున్నాడంటే నీ పితరులు కాదు నీ కుమారులు. నీ పితరులు అంటే ఇంక వెనక్కి తిరిగి వెనకాలియే చెప్పుకుని కాదు. నువ్వు కుమారులను గురించి మాట్లాడాలి. కొనసాగింపు తలంపులు అందించాలి. ఆ తలంపులు ఏం చేస్తాయన్నాడు? భూమి అందంతటా అవి ప్రభుత్వం చేస్తాయన్నాడు. అవునా? రైట్. ఎంతమంది ఉన్నారు ఇప్పుడు పార్టిసిపెంట్స్? ఇందులో నీ ద్వారా ఎంతమంది వచ్చారు ఒకసారి చెప్పు నాకు. నేను గాని మానేశానంటే అందరూ పోతారు అన్నాడు ఒక ఆయన. జరిగిద్దా అది? అది అసలు జరగదు. అది అసలు కల కూడా కానొద్దు. ఇప్పుడు ఎవరు మీ వెంబడి రారు. ఎందుకో తెలుసా? చాలా దెబ్బలు తినేసి అందరూ మూతులు వాసిపోయి రెడీగా ఉన్నారు ఇప్పుడు. ఎందుకురా బాబు ఈ దెబ్బలని. కాబట్టి మీరు కొనసాగింపు కోసం ప్రయత్నం చేయండి. పితరులు కాదు, యెహోవా మనకు నీతి. ఆ మెసేజ్ అయిపోయింది. రాత్రి మనం విన్నాం. యెహోవా మనకు నీతి, శరీరం నిరర్థకం అవ్వాలి, ఆత్మానుసారంగా నడవాలి, శరీరేచ్ఛలు నెరవేర్చకూడదు. ఆ మెసేజ్ కాదు ఇప్పుడు. ప్రవక్త మాట వినండి, మీరు అందులోకి వెళ్ళిపోతారని చెప్తున్నాడు అంతే. ఇప్పుడు అభిషేకం ఏం చెప్తుందో వినండి అని చెప్తున్నాడు. అది జరిగిపోతుంది అంతే. ఇదివరకు మనం ట్రై చేసాం. ఇదివరకు మనం ట్రై చేసి ఫలించాం. ఒకప్పుడు ఆత్మఫలం ప్రేమ, కానీ ఇప్పుడు ఏమంటున్నాడు? ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు అంటున్నాడు యోహాను. ఈ రెండింటికి ఉన్న తేడా ఏంటో నేను పెంటపాడు వర్తమానంలో చెప్పాను. కాబట్టి మీ వర్తమానాలు మారాలి. నేను అందరి వర్తమానాలు కనీసం కాసేపు అన్న వింటాను అవకాశం ఉన్నప్పుడు. ఎందుకు వింటానంటే మరి మీ పైన నేనేగా ప్రభు నియమించిన సేవకుడిని. అసలు దేవుడు వీళ్ళని ఎలా నడిపిస్తున్నాడు, వీళ్ళ నడిపింపు ఎలా ఉందని చూస్తే ఇంకా కొంతమంది ధర్మశాస్త్రం ఇది చెప్తున్నారు. ఇంకా శరీరం నిరతకం అవ్వాలా, శరీరేచ్ఛ నెరవేర్చకూడదని చెప్తుంది. మా ప్రజలు అక్కడే ఉన్నారండి అంటే ఎందుకు ఉంచే వాళ్ళని అక్కడ ఇంకాను? ఎందుకు వాళ్ళని సరిగ్గా పెంచలేదు కదా? చాలా ప్రశ్నలు ఉంటాయి. ఇప్పుడు నేను అడగపోతే రేపు క్రీస్తు న్యాయపీఠం దగ్గర ప్రభు మిమ్మల్ని అడుగుతాడు, ఎందుకు మీరు ప్రజలను పెంచలేదు? ఇంకెంతసేపు చూసినా మీ ప్రసంగాలు అక్కడే ఉండకూడదు. వారిని మీరు ముందుకు తీసుకొని రావాలి. ప్రభు మీ కట్టి కృప దయచేయను గాక. ఆఖరి వచనం చదివి ఆగుదాం. 6వ వచనం చదవండి. 6వ వచనం 45:6. అబ్బా, సమయం తీసుకుంటా. వేడన్నా ప్రశాంత్ సింహాసనం నిరంతరము నిలుచును, ఈ రాజదండము న్యాయార్థమైన. వినపట్లేదు. ఎవరు చదువుతున్నారు? ఒకళ్ళు చదవండి, గట్టిగా చదివేవాళ్ళు చదవండి. 45వ కీర్తన 6వ వచనం. దేవాని సింహాసనం నిరంతరం నిలుచును. ఆ మాట చెప్పండి అందరూ, మైక్ ఆన్ చేసుకోకుండా. దేవాని సింహాసనం నిరంతరం నిలుచును. నేను కూడా చెప్తున్నాను, ఇది ఎప్పటికీ నిలిచే ఉంటది ఈ పరిచర్య. దీని ప్రభావం తగ్గిపోదు, దీని మహిమ తగ్గిపోదు, దీని సౌందర్యం తగ్గిపోదు, దీని సువాసన తగ్గిపోదు. ఎప్పటికీ నిలిచుంటది. ఎందుకు నిలిచుంటది అంటే కింద 16వ వచనంలో ఇది కుమారులను పుట్టిస్తున్న పరిచర్య, కొనసాగింపును పుట్టిస్తున్న పరిచర్య. మీరు కూడా కొనసాగింపును పుట్టించండి, అప్పుడు మీ సింహాసనం నిరంతరం నిలిచింది. ఈ కీర్తన సౌలును ఉద్దేశించి మనం చెప్పగలమా? ఈ కీర్తన మనం సౌలును ఉద్దేశించి చెప్పగలమా? దావీదు సింహాసనం ఎప్పటి వరకు ఉంటది అన్నాడు? యుగ యుగములు ఉంటది అన్నాడు. కానీ సమూయేలు మొదటి గ్రంథం 11వ అధ్యాయంలో ఏం చెప్పాడంటే, లేదా సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయం 13లో ఏం చెప్పాడంటే, సదాకాలం స్థిరపరచాలనుకునే తలంపు నాకుంది కానీ నీ రాజ్యం నిలవదు అన్నాడు. నీ సింహాసనం నిరంతరం నిలవాలంటే నువ్వు దావీదులా ఉండాలి, సౌలులా ఉండకూడదు. దావీదు ధ్యానం ఎలా ఉంది, సౌలు ధ్యానం ఎలా ఉంది? సౌలు అనుకుంటున్నాడంట, ఆ
ఇలా ఉంటే జనాలు వెళ్ళిపోతారు అనుకుంటున్నాడు. ఇప్పటికి చాలా మంది భయం ఏంటంటే ఆ 10 మంది ఎలా పోతారు, ఎలా పట్టుకుందామని ట్రై చేస్తున్నారు. వాళ్ళని పట్టుకుంటే జనాలు ఉండరు బాబు, ప్రభువుని పట్టుకుంటే జనాలు ఉంటారు. అసలు 10 మందిని కాపాడుకోవడానికి మీరు అంత కృషి చేస్తే ఇన్ని వందల మందిని ప్రతిరోజు జూమ్లో ఎక్కడ జాయిన్ అవ్వరని టెన్షన్ పడుతూ ఉంటే ఎట్లా? రాత్రి మీటింగ్లకు రారంటే ఎట్లా? జనాలను పట్టుకోవద్దు, ప్రభువుని పట్టుకోండి, వదిలేయండి. ఇప్పటికే మీకు అర్థం అవ్వాలి, మోషేని ఎంతకాలం పెంచారు? 3 నెలలు. తర్వాత వాళ్ళకి ఏమర్థమైంది, ఇక వారిని మనం దాచలేం. కానీ కొంతమంది 3 నెలలు అయిపోయినా అర్థం కావట్లే. ఇంకా జనాల్ని, యేసుబాబు నువ్వు మానేస్తావేమోనని భయమేస్తుంది నాకు, నువ్వు మీటింగ్ మానవద్దు యేసుబాబు, నువ్వు లేకపోతే మాకేమీ లేదు యేసుబాబు. డేవిడ్ రాజు గారు మీరు వదిలేయకండి బాబు, పెద్దాపురంలో మీరే పెద్ద దిక్కు. బాబు మధుబాబు నువ్వు రావాలయ్యా. ఏందయ్యా ఇది? సౌలు ప్రభుత్వం అయ్యా అది. సౌలు సమూయేలు రాకముందే భయపడ్డాడు జనాలు వెళ్ళిపోతారని చెప్పి. ఇక వదిలేద్దాం అదంతా. జనాలను మీరు పట్టుకున్నంత కాలం వాళ్ళు ఓవరాక్షన్ చేస్తూనే ఉంటారు. ప్రభువుని పట్టుకోండి. అసలు ప్రజలు దేవుడు మీకు ఇస్తాడండి, ప్రాంతాలను ఇస్తాడు, పట్టణాలు ఇస్తాడు. ఎస్, మీకున్న ఆసక్తిలో తప్పు లేదు, కానీ అది జ్ఞానానుసారమైంది కాదు. రోమాపత్రిక 10వ అధ్యాయంలో ఏమన్నాడు? వారు ఆసక్తి గలవారే గాని వారి ఆసక్తి జ్ఞానానుసారమైంది కాదు. నేను మిమ్మల్ని అడుగుతాను, మీలో ఎంతమందికి నేను రోజు ఫోన్ చేస్తున్నాను? నేను స్టాన్లీ అన్నా, మా కడప స్టాన్లీ అని చెప్పాలి. నేను గుడ్ న్యూస్ వచ్చింది అన్న, నీకు చెప్తాను. నిన్న ఒక పెద్ద ఆయన ఫోన్ చేశాడు అనమాట. బర్నబాస్ అంటే నీకు తెలిసిన ఆయనే, అది చెప్తాకి ఆశపడుతున్నాను. ఏం చెప్పాడంటే, ఈ స్త్రీల చేత వాక్యం చెప్పించటం, 2 ఈ అభిషేకం గురించి మాట్లాడటం, ఈ రెండిటి గురించి నాకు వివరణ చెప్పు, నీ పరిచర్య బాగా డెవలప్ అవుతుందని నాకు అర్థమైంది, నేను కూడా ఇంప్లిమెంట్ చేసుకుంటానని నీకు ఆ మెసేజ్ పెడతాను ఈరోజు. ఒక పెద్ద ఆయన పెట్టాడు, నీకు తెలుసు నాకు తెలుసు. సో అదనమాట. అంటే నేనేం చెప్తున్నానంటే, స్టాన్లీ గారికి నేను ఎప్పుడు ఫోన్ చేయట్లే, అహరోన్ అంకుల్కి ఏం చేస్తున్నానా, అహరోన్ గారికి నేనేం చేయట్లే. వీళ్ళందరూ మానేస్తారేమో నన్ను భయం నాకు లేదు. ఎవరికి ఫోన్ చేసి అందరితో మాట్లాడుకొని వాళ్ళు మేనేజ్ చేసుకునే సౌలు సింహాసనం కాదు ఇది, ఇది దావీదు సింహాసనం. దావీదు సింహాసనంలో దావీదును అబ్షాలోము తరుముతున్నా, దావీదు వెనకాల జనాలు వస్తున్నారు. దావీదు ఏమంటాడు, నాకు సింహాసనం వచ్చిన రోజు వద్దురులే, అంతవరకు మీరు పట్టణంలో ఉండండి అంటే, లేదు చెప్పులు లేకుండా నువ్వు వెళ్తున్నావు, మేము నీ వెనకాల వస్తామని వచ్చేసారు. సమూయేలు మొదటి గ్రంథం 22లో సౌలు దావీదును తరుముతుంటుంటే ఇంచుమించు 400 మంది దావీదు దగ్గరికి అదుల్లాము గుహలో వచ్చారు. ఎవరైనా సింహాసనం మీద ఉన్నవాడితో ఉంటారు కానీ సింహాసనం మీద కూర్చొని వారితో ఎందుకున్నారు? ఇలా చెప్తాను. సింహాసనం మీద కూర్చున్న సౌలుకేమో అభిషేకం లేదు, లేదా అభిషేకంతో కూడిన నడిపింపు లేదు. సింహాసనం మీద లేని దావీదుకు అభిషేకంతో కూడిన నడిపింపు ఉంది. అందుకనే ప్రజలు సౌలును నమ్మలేదు, దావీదునే నమ్మారు. సౌలు పట్టణంలో ఉన్నాడు, దావీదు గుహలో ఉన్నాడు. కానీ ప్రజలు పట్టణంలో లేరు, గుహలోకి వచ్చారు. సౌలు సింహాసనం మీద ఉన్నాడు, దావీదు సొరంగాల్లో, కొండల్లో, అడవుల్లో తిరుగుతున్నాడు. అయినా ప్రజలు దావీదు వెనకాల తిరుగుతున్నారు. దావీదు వయసులో చిన్నవాడు, సౌలు చాలా పెద్దవాడు. అయినా సౌలుతో ప్రజలు లేరు, దావీదు వెనకాల తిరుగుతున్నారు. కాబట్టి ఇక్కడ మనము ప్రజల కొరకు సౌకర్యాలను కల్పిస్తే ప్రజలు మనతో ఉంటారని అనుకోవద్దు. ప్రజలకు కావాల్సింది అనుదిన వర్తమానం, కొనసాగింపు సందేశం. అది దొరికితే ప్రజలు మన వెంబడి పరిగెత్తుకొని వస్తారు. దేవుడు అట్టి కృప ఈ ఉదయకాలం మీకు కూడా దయచేయను గాక. నీ సింహాసనం నిరంతరం నిలిచినని ప్రభు అంతా అంటే అంతకంటే ఏం కావాలి? ఆ పై వచనంలో ఏమన్నాడు? నిత్యము నిన్ను ఆయన ఆశీర్వదిస్తాడు అన్నాడు. దేవునికి స్తోత్రం. ఆ పదం ఉందా? నిత్యము నిన్ను ఆశీర్వదించునని పదం. వచనం ఎక్కడో చదివాం కదా, ఇది మంచి వచనం. 2వ వచనం, దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును. సో ప్రభు నిత్యం అనే అనుభవం మనకు దయచేయను గాక. సో ఈ తలంపుల ప్రభు మనందరి వెనుకల్లో దీవించును గాక. దీని ప్రభావం తగ్గదు, దీని మహిమ తగ్గదు, దీని ఆ సౌందర్యం తగ్గదు, దీని సువాసన తగ్గదు. ఎందుకు తగ్గదంటే ఇక్కడ మనం అందరం ఆయన దగ్గరికి వచ్చాము అనుకోవట్లేదు, ఆయన మనల్ని పిలిచాడు, మనం వచ్చాం. ఇది మీరు నమ్మితే మీరు నిర్లక్ష్యం చేయరు. కొంతమంది స్ట్రైక్ చేస్తే ఏదన్నా దొరికిద్ది అనుకో, స్ట్రైక్ చేస్తే తెలంగాణ వస్తుందేమో మా మామయ్య అంటాడు అనమాట అస్తమాట. మీరు స్ట్రైక్ చేస్తే తెలంగాణ వస్తుంది అని అంటారు. అందుకే నేనేమంటున్నానంటే, నేను స్ట్రైక్ చేద్దాం, కొన్ని రోజులు నేను ప్రార్థన చేయకుండా ఉందాం, కొన్ని రోజులు నేను వాక్యం చదవకుండా ఉందాం,
కొన్ని రోజులు నేను వీడియో ఆన్ చేసుకోకుండా ఉందాం, నాకు బర్నబాస్ అన్న ఫోన్ చేయకుండా ఉంటాడేమో చూద్దాం అని అనుకోవద్దు. నువ్వు స్ట్రైక్ చేయొద్దు. స్ట్రైక్ చేస్తే నీ వైపు తిరగడానికి ఇది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కాదు, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాదు, ఇది దావీదు ప్రభుత్వం. స్ట్రైక్ చేసే వారి వైపు తిరిగేది కాదు ఇది. నువ్వు వెంబడించాలి అంతే. నువ్వు రాజు సౌందర్యం తెలుసుకొని ఆయన వైపు తిరగాలి. కాబట్టి స్ట్రైకులు చేసి పుట్టింటికి వెళ్ళిపోయి బతిమాలుకుంటే వద్దాం అనుకోవద్దు. నీ స్వజనమును నీ తండ్రి ఇంటి వారిని మరువు. నీ రాజు సౌందర్యం నీకు తెలియాలి. ఆయన నువ్వు నిర్లక్ష్యం చేయొద్దు అని వాక్యం చెప్తుంది. ప్రభు ఈ తలంపులు మనందరి వినికిడిలో దీవించుగాక. ఎవరు నాకు ఫోన్లు చేయకండి బ్రదర్, అసలు కరెక్ట్ ఈ వాక్యం ఈ రోజు గోబ మీద కొట్టినట్టే ఉంది బ్రదర్ అని ఎవరు ఫోన్ చేయొద్దు. ఎందుకంటే ఆ ఫోన్లకు ఆన్సర్ లేవు. మళ్ళీ మీకు సమాధానం రేపు వర్తమానంలో వచ్చింది, లేకపోతే రాత్రి వచ్చింది. రాత్రి దాకా కనిపెట్టండి. ఓకే, ప్రభు ఈ తలంపు మన కొరకే దీవించుగాక. ఆమె ఆమె ఆయన దైనందినటువంటి రాజకుమార్తెలు లేదా స్త్రీలు అనేక మంది ఉన్నప్పటికీ అంతఃపురంలో చేర్చబడినటువంటి మహిమగల స్థానంలో చేర్చబడినటువంటి వారి యొక్క ప్రత్యేకత గురించి ప్రభు ఈ యొక్క అధ్యాయం నుంచి మనతో మాట్లాడారు. విశ్వాసం ద్వారా యేసు ప్రభువుని రక్షకునిగా అంగీకరించినప్పుడు మనం ఆయన దేవునితో సమాధానపరచబడి నిబంధనలో చేర్చబడ్డాం. ఈ యొక్క పరిచర్యలోకి మనల్ని దేవుడే ప్రభు ఆకర్షించుకొని, ఆయనే మనల్ని ఆకర్షించుకొని ఈ పరిచర్యలోకి మనల్ని చేర్చుకున్నాడు. విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటులోకి వచ్చిన తర్వాత మనం నిత్యము రాజు యొక్క సౌందర్యాన్ని, రాజు యొక్క ప్రభావాన్ని, రాజు యొక్క సువాసనను ధ్యానం చేస్తూ ఎప్పుడైతే మనం రాజుని హత్తుకుని మనం ముందుకు కొనసాగుతామో మనలో మనకు దివ్యమైన సంగతులు మన హృదయాల్లో కలుగుతాయి. మన నాలుక కలిగినటువంటి సంగతుల గురించి ధ్యానం చేయడానికి లేదా మాట్లాడడానికి తొందరపడుతుందని, మన కలము ఆయన గురించి రాయడానికి త్వరపడుతుంది అన్న విషయాన్ని ప్రభు జ్ఞాపకం చేశారు. అదే రక్షణ సాక్ష్యం. ఆ రక్షణ సాక్ష్యం మన జీవితంలో ఒకప్పుడైతే మనం చెప్పే సాక్ష్యానికి ఇప్పుడు చెప్పే సాక్ష్యానికి మార్పు అనేది, ఒకప్పుడైతే మనం శరీరం నిరర్ధకం అవ్వాలి అనే అనుభవంలోంచి ఇప్పుడు శరీర మందులేమో అనే అనుభవంలోకి మనం ఇప్పుడు వచ్చాం. ఒకప్పుడు వాగ్దానాలు స్వతంత్రించుకునే అనుభవం నుంచి ఇప్పుడు ప్రవచనాల కోసం పోరాటం అనే అనుభవంలోకి వచ్చాం. కాబట్టి ఈ పరిచర్య ద్వారా మనలో పరలోక సంబంధమైనటువంటి పిలుపులో మరి పాలు పంపులు పొందినటువంటి మనము స్వాస్థ్యం కొరకు మరి ప్రవచనాల కొరకు పోరాటం చేసే మనకు నిర్లక్ష్యం కలిగే నష్టాన్ని పరిచర్య ద్వారా ఏ విధంగా మనం దూరపరచబడతాము. కాబట్టి మనం భయము, విశేషమైనటువంటి జాగ్రత్త కలిగి ఉంటే మరి పరిచర్య నిరంతరం నిలిచేది. కాబట్టి దీంట్లో నిలిచి ఉంటాము. లేదంటే మనలో కలిగే నిర్లక్ష్యం, అశ్రద్ధ ఎప్పుడైతే మనల్ని పరిచర్యకు దూరం చేస్తుందన్న విషయాన్ని ప్రభు మనల్ని అందరినీ హెచ్చరిస్తూ ఈ యొక్క అధ్యాయం నుంచి ప్రభు మనతో మాట్లాడిన సంగతులకే ప్రభుకి కృతజ్ఞతలు తెలియజేస్తూ శ్రేష్టమైన తలంపులు పరిశుద్ధాత్మ సాయంతో అందించిన దేవుని సేవకులకు కోడికి పక్షంగా వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే ఇప్పటి వరకు నిలిచి వాక్యమైన ప్రియులకు ప్రభు నామమున వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ రోజు సాయంత్రం రాజమండ్రిలో జరిగే బైబిల్ స్టడీ కొరకు మరి అందరూ కూడా వీలు కలిగిన వారు అందరూ కూడా సిద్ధపడండి, చేరండి, ప్రార్థన చేయండి మిగిలిన వారు. అలాగే అక్టోబర్లో జరగబోయే కాన్ఫరెన్స్ కొరకు ప్రార్థన చేయండి. ఆదిలాబాద్లో జరిగే కాన్ఫరెన్స్ కొరకు, అలాగే ఈ శనివారం జరిగే ప్రార్థన కొరకు కూడా సిద్ధపడండి. అదే రోజు సాయంత్రం జరిగే ప్రత్యేకమైన కూడి కొరకు కూడా మేము అందరినీ ఆహ్వానిస్తున్నాం. అందరూ కూడా చేరి రావాలని. సమయంలో ఎవరైనా ఈ యొక్క వర్తమానం ద్వారా ప్రేరేపించబడి ప్రార్థన చేయాలన్న ఆసక్తి కలిగిన వారు ప్రార్థన చేసినట్లయితే కూడిక ముగింపు చేసుకుందాం. వందనాలు ఆరోన్ గారు చేయండి. వందనాలు అన్న. సౌండ్ వస్తుందా? వస్తుందండి. పరిశుద్ధులైన తండ్రి, గొప్ప దేవ, మీరు మమ్మల్ని ప్రేమించి ఉదయకాలము
మాకు కావలసిన ఆత్మ సంబంధ సంగతులను ప్రభా మా ముందుకు తీసుకొస్తున్న కృతజ్ఞతలు. ఇది మీ ఏర్పాటు, మీ పిలుపును అయ్యా ఇంకాను మేము గ్రహించడానికి మా హృదయంలో తండ్రి మీరు ఆశ పుట్టిస్తున్నారు. ఇప్పటికే మమ్మల్ని ఎంతో తండ్రి మీరు ప్రేమించి ఆత్మ సంబంధమైనటువంటి ఏర్పాట్లు ఉంచినందుకు కృతజ్ఞతలు. దేవా, ఈ లోకంలో ఎంతో మంది అయ్యా ఉన్నప్పటికీ మమ్మల్ని మాత్రమే తండ్రి మీ ఏర్పాటులో విశ్వాస సంబంధమైనటువంటి పిలుపులోనికి, అంతఃపురంలోనికి దేవా మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు. అయితే మేము మా స్వజనము విడిచే విషయంలో దేవా, మా పాత జ్ఞాపకాలను కూడా ప్రభ విడిచే విషయంలో తండ్రి మీరు ఆ వ్యత్యాసం చూస్తూ వస్తున్నారు. కృతజ్ఞతలు తండ్రి. నిజమే, ఈ దినాన్ని అయ్యా మరి మేము ప్రజలను చూడకూడదు, ప్రభునే చూడాలి అని జ్ఞాపకం చేస్తున్నారు. ఇది పరిచర్య తండ్రి. అయ్యా ప్రభువును గణపరిస్తే తండ్రి, ఆ ప్రభువును తండ్రి హత్తుకుంటే అది విస్తరించబడుతుంది. ఎందుకనగా అయ్యా ఈ దినాన్ని మీరు మమ్మలను, మా జీవితాలను ఆ రోజు దావీదు సింహాసనాన్ని అయ్యా మీరు ఎలా హెచ్చించారు. ఎందుకనగా అభిషేకం ఎక్కడ ఉంటే అక్కడ జనములు ఉంటున్నారు. అతడు తండ్రి అయ్యా మరి సౌలైతే పట్టణంలో సింహాసనంలో పెద్దవాడు వయసులో అన్నీ ఉన్నప్పటికీ ఎక్కడ ఉన్నటువంటి అడవిలో ఉన్నటువంటివి సౌకర్యాలటువంటివి అదుల్లాం గుహలోనికి అక్కడ గల వారందరూ చేరుకుంటున్నట్టుగా ఈ రోజున తండ్రి అయ్యా మా ముందు జ్ఞాపకం చేస్తున్నారు. మేమందరము ఈ అదుల్లాం గుహ అయినటువంటి అయ్యా జగన్నాథపురంలో అయ్యా మేమందరం చేరుకుంటున్నాం. అక్కడందరూ మమ్మల్ని అలవరుస్తున్నాడు. దేవా మమ్మల్ని తను సిద్ధపరుస్తున్నాడు, సైనికుల వల్ల మారుస్తున్నాడు. అయ్యా మరికొంత ముందుకు తీసుకువెళుతున్నాడు. ఇట్టి సంగతులన్నీ ప్రభు మరికొంతగా చూడడానికి ఆ కృప మీరే ఇస్తున్నందుకు వందనాలు. ఇది మీ దయ, మీ ఏర్పాటును తండ్రి సహాయం చేయము. ఇంకను అయ్యా విశేషముగా ఇతరులు కూడా గ్రహిస్తున్నారు. ఎందుకనగా ఇది మీ ఏర్పాటును గనక చూడగలుగుతున్నారు. తండ్రి మేమేదోటి చేసి అయ్యా అనిపించుకోవడం కాదు, కానీ మీరే తగిన సమయంలో హెచ్చిస్తారు. మీరు తగిన సమయంలో మమ్మల్ని బలపరుస్తారు. తండ్రి మేమందరం విశేషముగా ఎంతో మంది మేము ఉన్నప్పటికీ అయ్యా మమ్మల్ని మాత్రమే అంతఃపురంలోనికి తీసుకువచ్చి అతని యొక్క సౌందర్యమును, అతని యొక్క గొప్పతనాన్ని మేము కొనియాడడానికి ఆ రోజు తండ్రి అయ్యా మా జీవితాలు మిమ్మల్ని చూస్తూ మా హృదయాలు అయ్యా త్వరగా రాయువాని కలము వల్లే ఉండినట్లుగా అంత గొప్ప సామర్థ్యంలోనికి ప్రభు మీరు తీసుకువస్తున్నారు. ఇది మీ దయ, మా మీద ఉన్న కృతజ్ఞతలు. ఇలాగనే ప్రభు మరి సాయంకాలం జరగబోతున్న ప్రతి అయ్యా కుడికలోను అయ్యా మరి బైబిల్ పఠనంలోను ఆయా ప్రాంతం వెంబడిస్తున్న వారందరినీ దర్శించండి ప్రభ. ప్రియులు ముఖ్యంగా ప్రభ ప్రాణాలు అలసిపోతుంటూ వస్తుంటున్నారు. అవన్నీ ప్రభ తగిన సామర్థ్యం దయచేయండి. విశేషంగా ఆత్మీయంగా బలపరచండి తండ్రి. ఆసక్తి కలిగి వెంబడిస్తున్న వారందరినీ దర్శించండి. ఇంకను అనేకముగా చేర్చబడి అయ్యా మిమ్మల్ని మహిమపరచునట్లుగా అంతఃపురంలోనికి అయ్యా ఇంకా అనేకులు వచ్చినట్లుగా మీరు కృప చూపుతున్నందుకు వందనాలు. ఇంకను సహాయం చేయము. ఇంత ఇచ్చిన ఈ అవకాశం బట్టి వందనాలు దేవా. మా కరీంనగర్ ప్రాంతం మీద నీ కృప ఉంచి, ఇక ప్రత్యేకంగా విశేషం నీ కృప ఉంచి సంఘ క్షేమాభివృద్ధి కొరకు ప్రభా మా ప్రాంతాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు దేవా. మీ కృతజ్ఞతలు. ఇంకాను మీ చిత్తమైతే తన ప్రాంతంలోనికి అయ్యా మరి ఆదిలాబాద్ ప్రాంతంలో జరగబోతున్న అయ్యా కాన్ఫరెన్స్ కూడా దర్శించండి. ప్రతి అవసరాలను కూడా ప్రభావ మీ నామలు మీ అయ్యా తీరుస్తున్నందుకు వందనాలు. ప్రియులను బలపరుస్తున్నందుకు వందనాలు, ధైర్యపరుస్తున్నందుకు వందనాలు తండ్రి. వెండి బంగారం మా యొద్ద లేవు, కానీ ఒక యేసు నామం ద్వారా మేము ముందుకెళ్తుంటాం. కార్యం జరిగించే దేవుడవై మీరు మాకున్నందుకు వందనాలు. ఇంకాను దర్శించండి. ఆదిలాబాద్ తర్వాత మరి విశేషంగా మరి ఒక స్థలంలో మీరు ఎక్కడ దాన్ని దర్శించబోతున్నారో, ఎక్కడ సిద్ధపరచబోతున్నారో, ఎక్కడ మీరు తండ్రి మీ సింహాసనం ఉంచబోతున్నారు. ఎందుకనగా మీ సింహాసనము తరతరములు నిలుచును అని తండ్రి. అట్టి పరిచర్య మాకు ఇచ్చినందుకు వందనాలు తండ్రి. ఇది నిలిచే పరిచర్య అని ఈ రోజు మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభువ. ఆ నిలిచే పరిచర్య దగ్గర మేము నిలబడినట్లుగా మీరు కృప చూపుతున్నందుకు వందనాలు. ఇంత గొప్ప పరిచర్యను ప్రభువ మీరు మమ్మల్ని ప్రేమించి అప్పగించినందుకు దానికి బాధ్యతగా ఉన్నటువంటి ఆ ప్రజలను బట్టి స్తోత్రాలు ఇంత తండ్రి. ఎందుకనగా మాకు అయ్యా మా పట్ల ఇంతగా మీరు కార్యం జరిగిస్తున్నందుకు వందనాలు. మమ్మల్ని ఒక అంతఃపుర స్థాయిలో అవి తీసుకురావడానికి మీరు ఎంతో మమ్మల్ని ఇష్టపడుతున్నందుకు వందనాలు దేవా. ఇది మీ ఏర్పాటును బట్టి స్తోత్రం తెలుస్తూ ఈ అవకాశం వందనాలు. నడిపించిన ప్రియులను బట్టి వందనాలు.
ఆయా ప్రాంతాల నుండి విశేషంగా వింటున్న ప్రియులను స్తుతిస్తూ వందనాలు చెల్లిస్తూ మహాప్రభు రక్షకులను యేసునామములో సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. 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 ముగింపు ప్రార్థన చేసిన దేవుని సేవకులు అహరోన్ గారికి అలాగే కూడికిలో ఉన్న ప్రియులందరికీ వందనాలండి. ఒకరికొకరు వందనాలు తెలియజేసుకుని కూడికి ముగింపు. వందనాలు వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ అందరికీ వందనాలు. వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి.